గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సనా అంటే అర్థం? సనా ఇస్ లైక్ దేవుడి దగ్గర నుంచి స్టార్ట్ అయిన ఒక ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పుడు ఎలా వచ్చింది? హౌ డిడ్ యు గెట్ యువర్ ఫస్ట్ క్యారెక్టర్? ఎర్లీ మ్యారేజ్ అయిపోయింది, పెద్ద ఫ్యామిలీ, అది ఏంటో దిస్ ఇస్ అ బిగ్ క్వశ్చన్ మార్క్ టు దెమ్. ఏంటి అన్నపూర్ణ బ్యానర్ అంటే ఏమనుకున్నావు? సపోజ్ చేస్తాను అడిగేవారు డైరెక్ట్గా అడిగేవారు. పెళ్ళయిందని బయట చెప్పకండి, మీకు పిల్లలు ఉన్నారని బయట చెప్పకండి అని కొందరు. రెమ్యూనరేషన్స్ తీసుకోవడంలో నాకు ఇంత కావాలి, దిస్ ఇస్ హౌ ఐ వాంట్ టు గెట్ పెయిడ్, అది చెప్పడం బోల్డ్గా ఎలా నేర్చుకున్నారు? అంటే ఐ డోంట్ నో వెదర్ ఐ హావ్ కమ్ టు దట్ స్టేజ్ ఆర్ వెదర్ ఐ కెన్ నాట్ స్పీక్ టు దెమ్, తెలియదు. సో వాళ్ళకి నేను అడ్వైస్ ఇవ్వలేను. డబ్బులు ఆదా చేయడం, కూడబెట్టడం, లేకపోతే మనీ ప్లానింగ్ అంటూ యాక్టివ్గా చేస్తారా సనా మీరు? ఐ రియలీ అడ్వైస్ టు ఆల్ ద అప్కమింగ్ యాక్టర్స్, the day I learn to say no will be the successful day for me. డబ్బులు ఉన్న రోజులే అంతా, డబ్బులు లేవంటే ఎవ్వరు రారు. అమ్మవారి పాత్రలు వేయడం అనే ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చిందా మీకు మైండ్లో? మీ పాత్ర వేయచ్చా, నేను ముస్లింని కదా అంటే ఐఎమ్ ముస్లిం అన్న థాట్ ఎప్పుడు రాలేదు? ఎప్పుడు రాలేదు, అట్లా రాలేదు. బికాజ్ మై ఫాదర్ వాజ్ అ క్రిస్టియన్ అండ్ మై మదర్ వాజ్ అ ముస్లిం. సో దే వర్ లైక్ మిక్స్డ్ కల్చర్. ఇప్పుడు వింటున్నాం వాళ్ళు కాపులు, వీళ్ళు కమ్మాలు, వీళ్ళు రెడ్డిలు, వీళ్ళు రావులు, వీళ్ళు ముస్లింలు. నాకు ఆ అమ్మవారి ఫోటో చూసేటప్పుడు, తల్లి నువ్వు నిజంగా ఉన్నావంటే నీ రూపాన్ని నాకు చూడగానే నాకు చేతులు ఎట్లా దండం పెట్టేశారు. ఈ రోజు కూడా నేను ఆవిడ నమ్ముతారు అమ్మవారు? డెఫినెట్గా నమ్ముతా. మీరు తిరుమల కూడా వెళ్తూ ఉంటారు? డైరెక్ట్గా గర్భగుడిలో కూర్చోపెట్టి మా ఇద్దరు దంపతులకు పూజలు చేశారు. ఐ వాజ్ లైక్ అదృష్టం చేసుకొని ఉంటే ఆ పుణ్యం కలిగింది మా ఇద్దరికి. అంతా ఒకటే కదా? ఎస్ ఎస్, ఒకే ఒక దైవం, ఇట్స్ సేమ్ గాడ్. గాడ్ ఈజ్ వన్. అది ఏ గాడ్ అయినా కావచ్చు. ఇప్పుడు నేను అల్లా నమ్ముతున్నా. ఇప్పుడు నేను వినాయకుడిని వెళ్ళి పెడితే చాలా పెద్ద తప్పు చేసేసినట్ట. అది ఎక్కడైనా ఖురాన్లో రాసిందా నాకు తెలియదు. మీ మనసుకి కరెక్ట్గా అనిపించింది? నాకు మనసు కరెక్ట్ అనిపించింది, నేను చేశాను. ఒక వరలక్ష్మి వ్రతంకి వెళ్ళాను. ఆ పొట్టు పెట్టుకోవడం వల్ల ఇంత ప్రాబ్లమ్స్ వస్తాయా? హౌ క్లీన్ యువర్ హార్ట్ ఇస్ ఇంపార్టెంట్. కళ్ళు మూసి నేను గట్టిగా ప్రే చేస్తే ఇక్కడే నాకు దేవుడు. పొలిటికల్ లెవెల్లో చాలా పెద్ద క్లాషెస్ వస్తాయి, కొట్టుకొని చేస్తాం అందరం. ఎవరో బెనిఫిట్స్ అవ్వడానికి మనం ఎందుకు బలి అవ్వాలి? ఐ థింక్ అమ్మ విషయంలో యు వర్ వెరీ అమ్మ విషయంలో వెరీ బ్యాడ్లీ ఎఫెక్టెడ్. అమ్మ నాకు అన్ని చేసేసింది, చూసిందని కాదు. దే వాజ్ సమ్ బాండ్ లైక్ ఏం చేసిన తల్లి ప్రేమని ఎవరు రీప్లేస్మెంట్ చేయలేరు. ఐఎమ్ సో సారీ. ఒకవేళ పొలిటికల్ రోల్ చూస్తే వాట్ ఈస్ దట్ ఫేవరెట్ రోల్ దట్ యూ వాంట్? బట్ యా, బికాస్ ఇస్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఇన్ మీ. ఐ డోంట్ నో, మేబీ వేర్ నేను చెప్పాను కదా. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి నమస్తే అండ్ వెల్కమ్. ప్రతి మహిళ ఒక క్వీన్, ఎందుకంటే ఇంటా బయట గెలిచి అందరి మనసుల్ని విపరీతంగా ప్రభావితం చేసే సత్తా ఉన్న క్వీన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇవాళ. అండ్ ఇవాళ మన స్పెషల్ క్వీన్ ఎవరంటే, తన వృత్తిని విపరీతంగా ప్రేమించిన వ్యక్తి. ఎంతగా అంటే ఆ వృత్తినే జీవితంగా భావించి అట్ ద సేమ్ టైం ఇంట్లో కూడా అదే ధీటుగా అందరినీ చూసుకుంటూ మంచి అమ్మగా, మంచి భార్యగా, చక్కటి గృహిణిగా అన్ని విధాలా కూడా తన పాత్రని నిర్వర్తిస్తూ మనందరికీ ఇన్స్పిరేషన్గా నిత్యం పాజిటివ్గా ఉంటే ఒక క్వీన్తో మాట్లాడబోతున్నాం. అండ్ షీఈస్ నన్ అదర్ దెన్ తెరపై మెరుపులా మెరిసిన, అమ్మవారిగా వెలుగొందిన మన వన్ అండ్ ఓన్లీ షానూర్ సనా. సనా గారు నమస్కారం, ఎలా ఉన్నారు? నమస్తే, నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను ఫైన్ అండ్ వెరీ హ్యాపీ టు సీ యూ వన్స్ అగైన్ సనా. సేమ్ హియర్, మై డియర్ ఫ్రెండ్ ఆల్సో. ఎస్. ఎప్పుడు మాట్లాడినా అంత ప్లెజెంట్గా, ఎక్కడా తొణకకుండా అంత పాజిటివ్గా ఎలా ఉంటారు సనా? నో ఐడియా సప్న. అంటే దీనికోసం నేను ఏ ప్రిపరేషన్స్, అంటే మేబీ బై బర్త్ నేను అలా ఉన్నాను. ఒక విధంగా ఇట్స్ గాడ్స్ గ్రేస్, ఇట్స్ అ బ్లెస్సింగ్ టు బీ లైక్ దట్. అండ్ అందరు అదే అడుగుతూ ఉంటారు, హౌ డూ యూ లైక్ ఆల్వేస్ కీప్ యువర్ గ్రౌండెడ్ అనేసి. ఐ డోంట్ నో, ఐఎమ్ లైక్ దట్, ఐ బర్న్ లైక్ దట్ అంతే. సనా అంటే అర్థం? షానూర్ సనా అంటే? షానూర్ సనా ఇస్ లైక్, షానూర్ ఈజ్ నూర్, బ్రైట్నెస్. సనా ఈజ్ లైక్ ద స్టార్టింగ్ ఆఫ్ రేస్ ఆఫ్ గాడ్ అనేసి.
దేవుడి దగ్గర నుంచి స్టార్ట్ అయిన ఒక కాంతి లాంటిది. సో దేవుడి కాంతి అలా ప్రకాశిస్తుంది కాబట్టి మీరంతా గ్లో అవుతున్నారు. సో ఎలా ఉంది సనా, హౌ ఇస్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్ ఇప్పుడు ప్రస్తుతం? A professional life, yeah, I have come down, I cut down my work a little because of the COVID, and recent గా నాకు ఆర్జీవి గారి హిందీ వెబ్ సిరీకి వెళ్ళినప్పుడు నేను పడి చేయి ఫ్రాక్చర్ అయింది. సో తెలియకుండా ఒక చిన్న గ్యాప్, అంటే ఆ 1 month నేను సర్జరీ అయింది, చిన్న సర్జరీ, బట్ ఐ హ్యాడ్ టు టేక్ అ రెస్ట్ ఫర్ 1 month. ఆ 1 monthలో అప్పటికి నేను ఐ వాజ్ ఫీలింగ్ వెరీ రిలాక్స్డ్ అనమాట. అంటే 28 years నుంచి నాన్ స్టాప్గా వర్క్ చేస్తున్న నాకు సడన్గా ఒక బ్రేక్, అంటే ఒక సెకండ్ కూర్చొని ఇంట్లో ఉన్న ఏదో ఒక పని చేస్తూ ఉంటా, అలాంటిది నేను ఏం చేయలేను కదా, చెయ్యిలో ఉన్నప్పుడు ఖాళీకి కూర్చోవాలి. సో సమ్ సార్ట్ ఆఫ్ రిలాక్సేషన్ అనిపించింది అనమాట. ఐ థాట్ ఓ ఇట్స్ నైస్, సంథింగ్ నైస్ అని నేను అనుకున్నాను. ఐ ఫెల్ట్ ఇట్ లైక్ ఓకే ఐఎమ్ రిలాక్సింగ్, మేబీ గాడ్ వాంటెడ్ మీ టు చలో థోడా స్లో డౌన్ కరో, నౌ యూ రిలాక్స్, ఇట్స్ టైమ్ ఫర్ యూ రిలాక్స్ అనేసి రిలాక్సేషన్ ఇచ్చారేమో. So that time I felt okay, I think I'm running behind my work from past 28 years. If I turn back and see, ఎక్కడ నాకు బ్రేక్ లేదు, ఎక్కడ నేను రిలాక్స్ అవ్వలేదు, ఎక్కడ నేను అంటే వేస్ట్ ఆఫ్ టైం లేదు, ఎనీథింగ్. మతలబ్ ఐ వాజ్ జస్ట్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. మేబీ దిస్ ఇస్ ద టైమ్ వేర్ ఐ కెన్ బ్రీత్ ఫర్ మై సెల్ఫ్, థింక్ ఫర్ మై సెల్ఫ్, అండ్ టేక్ ద ప్రాపర్ బ్రేక్ అండ్ చూస్ ద క్యారెక్టర్స్. ఈ క్యారెక్టర్ నేను చేయాలి, ఈ క్యారెక్టర్ నేను చెయ్యను అంటే ఎవరేం అడిగినా ఏం చెప్పినా మొహమాటంకైనా ఓకే చెప్పేసి అయ్యో ఒక్కొక్క 2 సార్లు చేసి అయ్యో చేసేస్తానని అని వెళ్ళి పని చేసి వచ్చే అలవాటు నాకు. సో నో, ఇట్స్ టైమ్ నౌ, అంటే వాళ్ళని డిసప్పాయింట్ చేయాలని కాదు, బట్ ఎస్ దిస్ ఇస్ కరెక్ట్ ఫర్ మీ అండ్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ఫర్ మీ. ఇది నేను చేయకపోతే వాళ్ళ నష్టం ఏం రాదు, నాలాంటి 10 మంది ఉన్నారు వాళ్ళకి చేయడానికి రెడీగా. సో నా వల్ల వాళ్ళకి నష్టం ఏం లేదు, నేను ఆలోచించాల్సిన అవసరం లేదు వాళ్ళ గురించి. సో మోస్ట్ యూజువలీ సనా మీరు రిజెక్ట్ చేయడానికి క్యారెక్టర్స్ గ్రౌండ్స్ ఏంటి యూజువలీ? అంటే మీకు టీమ్ నచ్చక, లేకపోతే పాత్ర నచ్చక, లేకపోతే పేమెంట్ నచ్చక? వాట్ ఇస్ యువర్ ఫస్ట్ పాయింట్ ఇస్ పాత్ర. Then it should be the good team, and then only remuneration, because నేను ఎప్పుడు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు లైఫ్లో. అదే చెప్తున్నాను, ఇవన్నీ నాకు అప్పుడు రియలైజ్ అయ్యాను. నేను నా కెరియర్ వైజ్గా వాట్ పేమెంట్స్ ఐ టుక్, వాట్ డిడ్ ఐ డూ టిల్ నౌ, అండ్ వాట్ ఐ మీన్ గోయింగ్ టు డూ ఫ్యూచర్లో, ఇవన్నీ నేను ఈ గ్యాప్లోనే ఆలోచించి ఐ టుక్ అ స్మాల్ బ్రేక్ ఫ్రమ్ టీవీ. లేకపోతే ఐ వాజ్ లైక్ జస్ట్ రన్నింగ్ లైక్ అ హార్స్ నాన్ స్టాప్లీ, ఇటు టీవీ, అటు యాడ్స్, ఇక్కడ షోస్, ఇక్కడ ఫ్యాషన్ షోస్, ఒక విధంగా ఒక పక్కన మూవీస్, వెబ్ సిరీస్ అన్నీ చేసుకుంటూ ఐ వాజ్ మేనేజింగ్ మై యూట్యూబ్ ఛానల్. అంటే ఇన్ని చూసుకుంటూ ఫ్యామిలీ చూసుకుంటూ ఐ వాజ్ డూయింగ్. ఇట్స్ నాట్ దట్ ఐ కుడ్ లైక్ నాట్ డూయింగ్ ఇట్, కానీ సమ్వేర్ నో ఐ టుక్ దట్ బ్రీత్. ఓకే, నౌ ఇట్స్ టైమ్ ఫర్ మీ టు బ్రీత్ ఫర్ మై సెల్ఫ్ అండ్ డిసైడ్ వాట్ టు డూ అనేసి. సో దట్స్ హౌ ఐ టుక్ దిస్ బ్రేక్ ఆఫ్ నాట్ డూయింగ్ సీరియల్స్ ఫర్ ఫ్యూ డేస్. నౌ అగైన్ ఐఎమ్ లిసనింగ్ టు సమ్ గుడ్ సబ్జెక్ట్స్, మంచి రోల్స్ కోసం వచ్చాయి, బట్ ఇట్స్ నాట్ ఎక్సైటింగ్ మీ. నన్ను ఎక్సైట్ చేసే రోల్స్ ఏమైనా వస్తే ఐ విల్. మామూలుగా మీకు వచ్చిన క్యారెక్టర్స్ అన్నిట్లో ఎక్కువ ఏ టైప్ క్యారెక్టర్స్? అమ్మ క్యారెక్టర్లేనా, లేకపోతే వదిన క్యారెక్టర్లా? ఐ మీన్ అలా ఇఫ్ యూ యాక్చువల్లీ మేక్ అ లిస్ట్ ఇంతవరకు చూసుకుంటే మాక్సిమం క్యారెక్టర్స్ ఏ క్యారెక్టర్స్ వచ్చాయి? Maximum characters are Odina characters. Yes, and sister characters, because I started from there. First it started like a friend, then it started like a sister, then Odina, now it is Amma. So it's going on. Malli amma ekkada varaku veltado teliyadu. But meer మాత్రం ఏం మారలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు? మారలేదు, ఇలాగే ఉండాలని టచ్ ఇలాగే ఉండాలి. మీకంటే వయసులో పెద్దవాళ్ళకి కూడా మీరు వేసుంటారు కదా అమ్మగా. అది కామనే కదా మన ఇండస్ట్రీలో. అది ఎలా అనిపిస్తుంది సార్ అప్పుడు? ఐ మీన్ హౌ డు యు నెవర్ ఫెల్ట్, బికాజ్ అంటే యు లుక్ సో యంగ్. ఇది ప్రతి అమ్మ క్యారెక్టర్ వేసే యంగ్ యాక్టర్స్ని అడగాల్సిన క్వశ్చన్. బట్ ఎలా అనిపిస్తుంది ఆ టైంలో? యూ జస్ట్ టేక్ స్పోర్ట్. అంతే కదా, ఇట్స్ అ క్యారెక్టర్, యూ ప్లే ద క్యారెక్టర్, యూ అంటే ఆ క్యారెక్టర్ని ఓన్ చేసుకొని మనం ఆ గెటప్ కూడా అలాగే వేసుకుంటాం కదా, తగ్గట్టు ఎలా తగ్గట్టు అలా రెడీ అయిపోతాం. కాబట్టి ఆడియన్స్కి చూడడానికి అలా అనిపించదు, మనకి అది మన పర్సనల్ ఫీలింగ్. ఐఎమ్ యంగ్, ఐఎమ్ గుడ్ లుకింగ్, ఐఎమ్ దిస్ అండ్ దట్ అని మన ఫీలింగ్. బట్ వెన్ యూ ఆర్ ఆన్ ద స్క్రీన్ దే ఆర్ సీయింగ్ యువర్ క్యారెక్టర్, దే ఆర్ నాట్ సీయింగ్ యూ యాజ్ సనా. అది సో డెఫినెట్లీ సెపరేషన్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఫస్ట్ క్యారెక్టర్ ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పుడు ఎలా వచ్చింది? హౌ డిడ్ యు గెట్ యువర్ ఫస్ట్ క్యారెక్టర్? దిస్ హ్యాపెన్, నేను అంటే చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, మన ఐ డ్రీమ్లో కూడా చాలాసార్లు చెప్పాను. ఇట్స్ లైక్ ఐ వాజ్ అ హౌస్ వైఫ్, ఎర్లీ మ్యారేజ్ అయిపోయింది, మా ఫాదర్ ఇన్ లా వాంటెడ్ మీ టు స్టడీ. సో ఓపెన్ యూనివర్సిటీ నుంచి మా అత్తగారు తీసుకెళ్ళి ఎవ్రీ సండే సాటర్డే తీసుకెళ్ళి చదివించేవాళ్ళు. పెద్ద ఫ్యామిలీ, అంటే ఒక ఇద్దరున్న ఫ్యామిలీ నుంచి సడన్గా ఒక పెద్ద ఫ్యామిలీలోకి నాకు మ్యారేజ్ అయింది. అండ్ ఐ వాజ్ హార్డ్లీ వెరీ యంగ్ దోస్ డేస్. సో మా ఫాదర్ ఇన్ లా రియలైజ్డ్ అండ్ హీ ఆస్క్డ్ మీ టు కంటిన్యూ మై స్టడీస్ అండ్ హీ ఆస్క్డ్ మీ టు స్టడీ అనమాట.
సో నేను చదవడం స్టార్ట్ చేశాను. అక్కడ మా అత్తగారు తోడు వచ్చేవాళ్ళు. షీ గేవ్ మీ లాట్ ఆఫ్ సపోర్ట్ అండ్ లైక్ యూనో అలా అనేసి నేను వాళ్ళని వదిలిపెట్టలేదు. అంటే నా డ్యూటీస్ అన్నీ కంప్లీట్ చేసుకుంటూ నా స్టడీస్ కూడా కంప్లీట్ చేసేదాన్ని అనమాట. అలా ఒకరోజు న్యూస్ పేపర్లో యాడ్ రావడం, లుకింగ్ ఫర్ మోడలింగ్ అండ్ యాక్ట్రెస్ అని. అది ఏంటో చిన్నప్పటి నుంచి మేబీ మోడలింగ్ అనేది ఒక యాక్టింగ్ అనేది ఒక ఇది ఉండిందేమో ప్యాషన్ నాకు. ఐ యూస్ టు డాన్స్ అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్లో ఫస్ట్ ఉండేదాన్ని ఎప్పుడు. సో ఎందుకు ట్రై చేద్దామని ఎందుకు అనిపించింది తెలియదు. తీసుకెళ్ళి మా అత్తగారిని అడిగాను. మా బ్రదర్ ఇన్ లా అత్తగారు అయితే ఆన్ ద స్పాట్ ఇది ఏంటి అసలు ఏంటి అర్థం కాలేదు. అంటే ఎవరికి తెలియదు, యాక్టింగ్ తెలియదు, ఏం తెలియదు, తెలియదు. అండ్ ఫ్రమ్ అ కన్సర్వేటివ్ ముస్లిం ఫ్యామిలీ దిస్ ఇస్ అ బిగ్ క్వశ్చన్ మార్క్ టు దెమ్. అవును. సో క్యా హే నేనే భాబీజాన్ నక్కో అన్నారు. వదిలేసాను. సెకండ్ సండే మళ్ళీ యాడ్ వచ్చింది. ఇప్పుడు కూడా యాడ్స్ వస్తున్నాయా లేదా తెలియదు నాకు, కానీ డెక్కన్ క్రానికల్ పేపర్లో వచ్చేవన్నమాట యాడ్స్. సో అది చూసుకొని సెకండ్ టైం కూడా మళ్ళీ అడిగితే మా అత్తగారు మా మామయ్య గారిని అడిగారు. ఏదో అడుగుతుంది ఆ పిల్ల, ఏంటో అర్థం కావట్లేదు, ఒకసారి అంటే వెళ్ళి చూద్దాం అసలు ఏంటో, పాపం అన్నిసార్లు అడుగుతుంది మళ్ళీ అడిగింది అని అంటే సరే తీసుకెళ్ళండి అన్నారు. సో నేను మా అత్తగారు మా వారు తీసుకెళ్ళారు. మా వారు కింద ఉన్నారు, నేను మా అత్తగారు వెళ్ళాము. ఆ మోడల్ ఏజెన్సీ వాళ్ళు ఇమ్మీడియట్లీ ఆన్ ద స్పాట్ ఫొటోస్ తీసుకొని ఆన్ ద స్పాట్ అసైన్మెంట్ ఇచ్చారనమాట. సో ఇట్ వాస్ లైక్ యునో గెటింగ్ ఇన్ టు మోడలింగ్ వరల్డ్ విత్ డూయింగ్ వన్ రిసార్ట్ యాడ్. On the spot, they gave me advance of 500 rupees on those days. And I was just a housewife. I was not groomed like, you know, a raw middle class family నుంచి ఒక హౌస్ వైఫ్ వెళ్తే ఎలా ఉంటుంది. I was very raw. So వాళ్ళు ఎందుకు ఐ డోంట్ నో దే గేవ్ మీ ఇమ్మీడియట్లీ అండ్ ఐ డిడ్ దట్ యాడ్. అండ్ దేర్ మీర్ గారు అని మన జాన్ మీర్ గారు తెలుసు కదా. సో మీర్ గారు అప్పుడు సింగిల్ ఎపిసోడ్స్ మనకి చాలా ఫేమస్ దూరదర్శన్లో. సో హీ వాజ్ లుకింగ్ ఫర్ గుడ్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్. అప్పుడు ఏక్తా అని ఒక హిందీ సీరియల్లో జాన్ గారు చేసేటప్పుడు నేను చేశాను అనమాట. ఆ ఏక్తా అని హిందీ సీరియల్ చేసేటప్పుడు మా జాన్ గారు మీర్ గారు పరిచయం అవ్వడం, వాళ్ళు చూడడం, వాళ్ళు అరే ఒక మంచి టాలెంట్ ఉంది అమ్మాయిలో అని వాళ్ళు ఎంకరేజ్ చేయడం, 10 మందికి చెప్పడం, అలా స్ప్రెడ్ అయ్యి ఐ స్టార్టెడ్ వర్కింగ్ అనమాట. నెవర్ ఎండింగ్ అయిపోయినది. అండ్ ఆ చేసే ప్రాసెస్లోనే ఈటీవీకి నేను యాంకరింగ్ చేస్తున్నాను అన్నపూర్ణ స్టూడియోస్లో. రైట్. సో అక్కడ కృష్ణవంశీ గారు కార్లో పాస్ అవుతూ చూసి అమ్మాయి ఎవరో పిలిపించని మాట్లాడతానన్నారు. నేను మాట్లాడలేదు, వెళ్ళలేదు. మళ్ళీ తెలిసిన నలుగురు చెప్పారు, ఏంటి అన్నపూర్ణ బ్యానర్ అంటే ఏమనుకున్నావు, నాగార్జున గారు అంటే ఏంటనుకుంటున్నావు అసలు. కృష్ణవంశీ అప్పుడు గులాబీ బాగా ఫేమస్ అయింది. కృష్ణవంశీ గారు అంటే ఏమనుకున్నావు, ఒకసారి వెళ్ళి అట్లీస్ట్ రెస్పెక్ట్కైనా హలో చెప్పి రావాలి కదా. అంటే నాకు తెలియదు నిజంగా నాగార్జున గారు అంటే ఏంటో తెలియదు, సినిమా అంటే ఏంటో తెలియదు. ఐ వాజ్ గోయింగ్ జస్ట్ అంటే నాకు ఏదో చెప్తున్నాను, నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే తప్ప నేను ఏంటి అని కూడా తెలియదు నాకు అసలు. ఏ టైం పే ఆనా ఏ కన్నా అంటే చేసేస్తున్నాను. అది అంటే ఐ వాజ్ జస్ట్ వర్కింగ్. ఆ నటన నాలో ఎలా వచ్చింది, నేను ఎలా చేస్తున్నాను కూడా నాకు తెలియదు. సో వాళ్ళు చూడడం, మళ్ళీ ఒకసారి కృష్ణవంశీ గారిని కలవడానికి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడే విధానం, ఆయన పలకరించిన పద్ధతి నాకు చాలా నచ్చింది. ద వే హీ రెస్పెక్టెడ్. అమ్మ నేను ఇద్దరం కలిసి వెళ్ళాం. ద వే హీ స్పోక్ టు మీ వాజ్ సో నైస్. అంటే అప్పటి వరకు సినిమా అనగానే ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉండేది. ఫస్ట్ టైం అడగగానే వాళ్ళు మీరు ఎక్స్పోజ్ చేస్తారా, మీరు హీరోయిన్ క్యారెక్టర్సే వచ్చేసాయి డైరెక్ట్గా. నాకు అప్పుడు స్విమ్ సూట్ వేసుకుంటారా, ఎక్స్పోజ్ చేస్తారని అడిగేవారు డైరెక్ట్గా అడిగేవాళ్ళు. ఎక్స్పోజింగ్ చేయాలండి, మరి హీరోయిన్ అంటే మంచి క్యారెక్టర్స్ ఉంటాయి, ఆర్ యూ ఓకే విత్ దిస్ అని కొందరు మీకు పెళ్ళయిందని బయట చెప్పకండి, మీకు పిల్లలు ఉన్నారని బయట చెప్పకండి అని కొందరు. అప్పటికి నేను పిల్లలు ఉన్నారు 2. సో దిస్ థింగ్స్ వర్ నాట్ గెటింగ్ ఇన్ టు మై మైండ్. ఏ క్యా జూట్ బోల్నేకి లేబోరే అబద్ధాలు చెప్పమంటున్నారు ఏంటిది అనుకుని నువ్వు అని ఇలా చెప్పేసి పంపించేసేదాన్ని ఎప్పుడు. సో కానీ ఆయన మాట్లాడే విధానం అంటే హీ వాజ్ నాట్ ఇన్ టు ఎనీ అంటే ఒక లైన్ కూడా క్రాస్ అవ్వకుండా పర్సనల్ విషయాలు కాకుండా హీ స్పోక్డ్ అబౌట్ ద క్యారెక్టర్. హీ స్పోక్డ్ అబౌట్ వాట్ ఐ హ్యావ్ టు స్పీక్ అండ్ వాట్ ఈస్ మై క్యారెక్టర్ అనేది. ఇలా కావాలమ్మా, బీ యువర్ సెల్ఫ్, ఈ క్యారెక్టర్ ఇలాంటిది, ట్రస్ట్ మీ అండ్ డూ, నువ్వు చేయట్లేదంట. హీ పుట్ మీ దట్ ఫేత్ ఆఫ్ హిమ్ ఇన్ టు మీ. సో ఆ పద్ధతి నాకు చాలా నచ్చి నిన్నే పెళ్ళాడతా. And that's it, went on and on and on and on and on. నిన్నే పెళ్ళాడతా మస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్. అంటే మనకి తెలుగు ఇప్పుడు కూడా మనకి ఒక మంచి సెలబ్రేటివ్ మూమెంట్ వస్తుంది. సినిమా కనుక ఎక్కడైనా ప్లే అయింది మనం చూసామంటే. సో ఆఫ్టర్ దట్ ఇంకా ఐఎమ్ ష్యూర్ దెర్ వాజ్ నో లుకింగ్ బ్యాక్ అట్ ఆల్ అక్కడి నుంచి. సో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ వేసిన ఫిల్మ్స్ ఏవే ఉన్నాయి సనా మీవి? అంటే మీరు బాగా ఎక్కువసేపు తెర మీద కనిపించిన పాత్రలు చాలా ఉన్నాయి స్వప్న. అసలు అంటే ఇప్పుడు సడన్గా అడిగితే పేర్లు కూడా గుర్తు మీకు అంటే మీకు వెంటనే వావ్ ఐ లవ్ దట్ ప్రాజెక్ట్ అనుకునేవి అలా చాలా. ఐఎమ్ టెలింగ్ యు వాట్ ఎవర్ ఐ డిడ్ వర్ ఆల్ ద బెస్ట్ మూవీస్ దోస్ డేస్. అంటే ఇన్ మై కెరియర్లో స్టార్టింగ్లో ఆ 10 years
వర్ లైక్ ఆల్ ద క్యారెక్టర్స్ లైక్ నిన్నే పెళ్ళాట్ల తర్వాత వచ్చిన ప్రతి మూవీ వర్ సూపర్ డూపర్ హిట్ విత్ గుడ్ క్యారెక్టర్స్ అండ్ ఆల్మోస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్. రాను ఆ క్యారెక్టరైజేషన్స్ పిక్చరైజేషన్ అంటే క్యారెక్టరైజేషన్సే తగ్గాయి ఇప్పుడు మనకి సబ్జెక్ట్ ప్రకారం. ఫోకస్ అంటే క్యారెక్టర్స్ ఇంత ఉండు, కొందరు మంది అంటే వెరీ లిటిల్ పీపుల్ కావాలి, ఓన్లీ మదర్ ఫాదర్ కావాలి, లేకపోతే ఒట్టి హీరో హీరోయిన్ కావాలి, ఇట్లా తగ్గుకుంటూ వచ్చాయి. బట్ దోస్ ఫర్ ద ట్రెండ్ వెన్ దే వాంటెడ్ ద హోల్ ఫ్యామిలీ, దే వాంటెడ్ ఎవ్రీ క్యారెక్టర్ కోసం వెయిట్ చేసేవాళ్ళు. ద బెస్ట్ థింగ్ ఈస్ తన డేట్, సపోజ్ హీరో సనా గారి డేట్ లేదంట అండి, ఈ డేట్స్ లేవని అంటే హీరోస్ కూడా ఓకే చలో డేట్ ఇచ్చినప్పుడు చేద్దాం, వీళ్ళు కావాలి కదా మనకంటే ఒక ఆర్టిస్ట్ కావాలనుకుంటే దే యూస్ టు అడ్జస్ట్ ద డేట్స్, రైట్? బికాస్ దే వర్ నాట్ డూయింగ్ 10 projects at a time. And also they would value, వీళ్ళే కావాలి and they used to wait literally. ఇప్పుడు అలా కాదు, వాళ్ళ ఆప్షన్స్ రావడమే 10 మంది ఆప్షన్స్ పెట్టుకొని వస్తారు. మేడం మీరు ఇలా కావాలండి, ఇలాంటి క్యారెక్టర్స్ కావాలి, ఇన్ని డేస్ కావాలండి, రెమ్యునరేషన్ చెప్పండి. ఫస్ట్ వాళ్ళు క్యారెక్టర్ కూడా కాదు, క్యారెక్టర్ చెప్పండి, తర్వాత మిగతా విషయాలు మేనేజర్తో మాట్లాడని అంటాం మనం. ఆ మేనేజర్తో ఈలోపు మనం మాట్లాడినప్పుడు వాళ్ళు ఏదో పేమెంట్ చెప్తారు. ఇది 10 మందితో మాట్లాడతారు వాళ్ళు. వాళ్ళకి అనుకూలంగా ఉండి వాళ్ళకి కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు. బికాజ్ యాక్టింగ్ ఇస్ బికమ్ సో ఈజీ నవ్ డేస్. ఆ రోజుల్లో ఇట్ వాజ్ రీల్, రైట్? సో యాక్టింగ్ వచ్చే వాళ్ళే కావాలి వాళ్ళకి. అదే కాబట్టి వాళ్ళు పర్టికులర్గా వెయిట్ చేసేవాళ్ళు. దే వాంటెడ్, బికాజ్ ఒక హీరో వచ్చి నుంచున్నారంటే, ఒక హీరోయిన్ నుంచుంది అక్కడ సీన్ పడ్డాలంటే దాని తగ్గట్టు ఆ క్యారెక్టర్స్ కావాలి, ఆ వెయిట్ ఉండాలి, వాళ్ళకి నటన అనేది రావాలి. ఇప్పుడు ఏంటంటే నటన రాకపోయినా, భాష రాకపోయినా మీరు ఇంత చేయండి, మేము ఎడిటింగ్లో చూసుకుంటాము, మేము డబ్బింగ్లో చూసుకుంటాము అంటే ఇట్స్ బికాజ్ టెక్నికలీ ఇట్స్ డెవలప్డ్ అ లాట్. ఇట్స్ నాట్ రాంగ్, టెక్నికలీ ఇట్స్ డెవలప్డ్ అ లాట్. సో వాళ్ళకి స్క్రీన్ కొంచెం ప్రెజెన్స్ ఉంటే చాలన్న డేస్ ఈ రోజుల్లో. సో దట్స్ ఇట్. అంటే ఎన్నో మూవీస్ చేశాను, ఎన్నో స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నాయి, కెనాట్ నేమ్ దెమ్ హౌ మెనీ అనేసి. బట్ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యు క్వశ్చన్ వస్తానా. మామూలుగా అమ్మాయిలని స్త్రీలను అడిగినప్పుడు స్కిన్ కేర్ సీక్రెట్లు ఇట్లా రొటీన్గా అడుగుతారు, ఫిట్నెస్కి ఏం చేస్తారని. ఐ విల్ ఆస్క్ యు క్వశ్చన్ టుడే దట్ నాట్ మెనీ విమెన్ ఆర్ ఆస్క్డ్. ఇప్పుడు రెమ్యూనరేషన్స్ తీసుకోవడంలో నాకు ఇంత కావాలి, దిస్ ఇస్ హౌ ఐ వాంట్ టు గెట్ పెయిడ్ అని చెప్పడంలో మహిళలకి అమ్మాయిలకి చాలా మొహమాటం ఉంటుంది. వీ డోంట్ నో హౌ టు హ్యాండిల్ అవర్ అసైన్మెంట్స్. ఆ ఇబ్బందులు ఎలా తొలగించారు? హౌ డిడ్ యూ కమ్ అండ్ సే సారీ అండి, దిస్ ఇస్ మై రెమ్యూనరేషన్ ఫర్ దిస్ రోల్ అని అది చెప్పడం బోల్డ్గా ఎలా నేర్చుకున్నారు? హౌ డిడ్ యూ ఇవాల్వ్? చాలా మందికి యూస్ఫుల్ అవుతుందని అడుగుతున్నారు. చెప్పలేదు, ఇప్పుడు వరకు నేర్చుకోలేదు. అది ఇంకా నేర్చుకోలేదా? అంటే అంటే లేదు, మనం చెప్తాం, వాళ్ళు డెఫినెట్గా తగ్గించి మాట్లాడతాం, మనం ఇంకొకటి చెప్తాం, అదే చెప్తుంది కంప్లీట్ 10 ఆప్షన్స్. ఇంకొక 2 సార్లు మాట్లాడామనుకోండి, వాళ్ళు they'll go to the second option, third option అట్లా. సో వాళ్ళకి అనుకూలంగా ఉండి వాళ్ళ ప్రాజెక్ట్స్ అంటే దేనికి వాళ్ళకి బడ్జెట్ సంబంధించో లేకపోతే వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళని చూసుకుంటారు తప్ప నేను ఆర్గ్యూ చేయడానికి ఛాన్స్ లేదు అక్కడ. లేదంటే దిస్ ఇస్ మై బడ్జెట్, నేను ఇంత అయితే నేను మాట్లాడానంటే అలాగే అండి అని పెట్టేసి దే విల్ గో టు ద అదర్ ప్లేస్. ఒకప్పుడు ఏంటంటే మాకు మేనేజర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు మాట్లాడేవాళ్ళు. మేనేజర్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు కూడా ఉన్నారు, మాట్లాడతారు. బట్ ద థింగ్ ఈజ్ ఇప్పుడు మేనేజర్ వద్దండి మీరే మాట్లాడండి అంటారు. సరే పోన్లే మనమే మాట్లాడతామంటే వాళ్ళు చాలా బార్గెన్ చేస్తారు. నేను ఇంకా ఆ స్టేజ్కి అంటే ఐ డోంట్ నో వెదర్ ఐ హ్యావ్ కమ్ టు దట్ స్టేజ్ ఆర్ వెదర్ ఐ కెన్ నాట్ స్పీక్ టు దెమ్ తెలియదు. నేను ఇంకా ఆ స్టేజ్కి రాలేదు, ఇంత అయితేనే మాట్లాడండి లేకపోతే నేను మాట్లాడను, నేను చెయ్యను అని. నా క్యారెక్టర్ నచ్చితే ఫ్రీగా వెళ్ళి చేసి వస్తాను నేను. ఐ లవ్ మై వర్క్ సో మచ్. అంటే నాకు క్యారెక్టర్ నచ్చాలి, నా క్యారెక్టర్లో దమ్ ఉంటే కనుక నేను ఐ డోంట్ బాదర్ అబౌట్ మై పేమెంట్ అండ్ ఆల్. సరే ఏది ఇచ్చినా ఈ క్యారెక్టర్ నచ్చింది నేను చేసి వస్తానని అలా చేసినవి చాలా ఉన్నాయి. సో ఇంకా నేను నేర్చుకోలేదు, సో వాళ్ళకి నేను అడ్వైస్ ఇవ్వలేను. అయితే ఈ క్వశ్చన్లో రెండో పార్ట్, సరే ఎలాగో అలా మొత్తానికి మీరు నేర్చుకుని కొంచెం మొహమాట పడి కొంచెం మేనేజర్ ద్వారా మీరు ఇంతకాలం కెరియర్ కొనసాగించారు. డబ్బులు ఆదా చేయడం, కూడబెట్టడం, లేకపోతే మనీ ప్లానింగ్ అంటూ యాక్టివ్గా చేస్తారా సనా మీరు? లేదు, ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదు, వచ్చింది అలా ఖర్చు పెట్టేయడమేనా? అంటే ఖర్చు పెట్టలేదు. ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ మై ఫ్యామిలీ అండ్ నాకున్న నా చుట్టుపక్కల నా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది డిపెండెంట్ ఉండే అండ్ నేను ఐ కాంట్ సీ ఎనీబడి ఇన్ ప్రాబ్లమ్. సో ఐ హ్యాడ్ టు సెటిల్ లాట్ ఆఫ్ పీపుల్. నాకు తెలిసినంత వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ మళ్ళీ పిల్లలు పుట్టడం, మంచి చెడు ఇవన్నీ చాలామందికి చేసాం. ఈవెన్ మై హస్బెండ్ ఈజ్ లైక్ దట్ టుడే, ఐఎమ్ లైక్ దట్, మై సన్ ఈజ్ లైక్ దట్, ఈవెన్ మై డాటర్ ఈజ్ లైక్ దట్, నౌ మై డాటర్ ఇన్ లా ఈజ్ ఆల్సో ఆల్మోస్ట్ లైక్ దట్. సో వాళ్ళందరిలోనే అది ఉంది. సో నేను సంపాదించి ఎప్పుడు నా కోసం నేను ఇది కూడబెట్టుకోవాలి, ₹1 పెట్టుకోవాలి, రేపు నాకు పిల్లలు ఉన్నారు, అయ్యో రేపు నాకు ఎట్లా అనే ఆలోచించలేదు.
అలాగే చేస్తూ పోయే అలాగే వచ్చాయి, నేను అలాగే అందరికి చేస్తూ పోయాను, కానీ ఇది సేవ్ చేసుకోవాలని ఆలోచించలేదు. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ, కోవిడ్ టైంలో ఐ ఫెల్ట్ ఇట్ బికాస్ దెర్ సో మెనీ పీపుల్ ఆస్కింగ్ మీ మనీ అండ్ నేను చాలామందికి హెల్ప్ చేస్తూ పోయి నేను చేస్తూ పోయాను. నా దగ్గర ఉన్న డబ్బులు అయిపోయాయి, ఇంకా చేయాలంటే లేదు. అంటే నేను ఏదైనా నా పిల్లలకి రేపు ఏమైనా అవసరం ఉంటే చేయడానికి ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ బికాజ్ ఐ డెంట్ సేవ్ ఎనీథింగ్ ఫర్ నా కోసం కానీ వాళ్ళ కోసం కూడా సేవ్ చేయలేదు. ఐ కెప్ట్ ఆన్ డూయింగ్. సో ఒక ప్లానింగ్ అనేది లేదు. బట్ ఐ రియలీ అడ్వైజ్ టు ఆల్ ద అప్కమింగ్ యాక్టర్స్, ప్లీజ్ బీ కేర్ఫుల్, సేవ్ ఫర్ యువర్ సెల్ఫ్ బికాస్ ఫ్యూచర్ ఈజ్ నాట్ లైక్ వాట్ వీ థింక్. అంటే ఇప్పుడు ఉన్నాము, మేము చేసుకున్నాము, ఫ్యూచర్ కూడా అలాగే ఉంటుంది అనుకోవడం తప్పు. సో మీరు ఫస్ట్ జాగ్రత్త పడాలి, ఫైనాన్షియల్గా మనం స్ట్రాంగ్ అవ్వాలి. దెన్ కానీ మీరు ఉన్న డబ్బులు ఇది అవును ఇది ఎక్స్ట్రా డబ్బులు నాకు ఈ దీంట్లో నేను 10 మందికి ఇవ్వగలను అని అంటే హెల్ప్ చేయండి. లేదంటే ఎస్ నా దగ్గర లేదని చెప్పండి. నేను అదే చెప్తాను ఇంట్లో. ద డే ఐ లెర్న్ టు సే నో విల్ బీ ద సక్సెస్ఫుల్ డే ఫర్ మీ. అమేజింగ్. ఐ కాంట్ సే దట్. నో చెప్పడం చేత కాదు. సో దట్ డజంట్ హ్యాపెన్. So I'm still in that phase, but I request everyone, be careful, save for yourself because future enti anadi manaku teliyadu. At least for your parents, at least for your kids or your for yourself, for your family పెట్టుకొని అప్పుడు హెల్ప్ చేయాలి. బికాస్ హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరైనా మీ దగ్గర లేదంటే వాళ్ళు తీసి ఇవ్వరు, వచ్చి ఎలా ఉన్నారని అడగరు, ఎవరు మీకోసం నుంచోరు. దట్ ఐ హావ్ అబ్జర్వ్. డబ్బులు ఉన్న రోజులే అంతా, డబ్బులు లేవంటే ఎవరు రారు. సో బెటర్ బీ కేర్ఫుల్ అంతే. అది అనుభవంతో తెలుసుకున్నారా? అనుభవంతో, డెఫినెట్లీ అనుభవంతో. అంటే యూ టాక్ అబౌట్ రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్? అందరూ, ఎవ్రీబడి సప్న, ఎవ్రీబడి. ఎందుకు అలా ఉందంటారు ప్రపంచం? హ్యావ్ యూ ఎవర్ వండర్డ్? యా, ఐ ఆల్వేస్ థింక్ ఎందుకు ఇలా ఉంటారు, ఎందుకు అలా అనుకుంటారు. అండ్ ద వర్స్ట్ థింగ్ ఏం తెలుసా, ఒక యాక్టర్ అనగానే వాళ్ళు చాలా సంపాదించుకున్నారు, చాలా డబ్బులు ఉన్నాయి వాళ్ళు. యాక్టర్స్ అనగానే ఏ ఫీల్డ్ అయినా సరే, ఎనీ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ అనగానే అది దేట్ మస్ట్ బి విత్ యూ ఆల్సో. ఇఫ్ ఐ చాలా ఉన్నాయి అంటే ఉన్నాయి. మనకు సరే ఎంత చెట్టుకు అంత గాలి, అంతే కదా. మన కమిట్మెంట్స్ ఉంటాయి, మన ఫ్యామిలీ ఉంటుంది, అంతా ఉంటుంది. కానీ ఉన్నప్పుడు చేసాం, లేనప్పుడు లేదు అని చెప్తే దే విల్ నాట్ టేక్ ఇట్. అయ్యో ఇంతకాలం చేశారు కదా వీళ్ళు, ఒక ముద్ద తిన్నాం కదా వీళ్ళ వల్ల, ఇంత దూరం వచ్చామే వీళ్ళ వల్ల, ఈరోజు లేదన్నా కూడా యాక్సెప్ట్ చేయాలనేది మాత్రం ఎవరు చేయరు. ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐ లెర్న్డ్ ఎవ్రీథింగ్. బట్ వాట్ ఈస్ ఫ్యాసినేటింగ్ సనా ఇస్, పెళ్ళైన తర్వాత కమింగ్ ఫ్రమ్ అ కన్జర్వేటివ్ ముస్లిం ఫ్యామిలీ, మీరు యాక్టింగ్లోకి ఒక పబ్లిక్ ఫీల్డ్లోకి రావడం, నిలదొక్కుకోవడం, ఆ రెస్పెక్ట్ని కమాండ్ చేయడం, సక్సెస్ఫుల్ అవ్వడం, ఇంటిని సాక్కోవడం, అసలు అమేజింగ్ జర్నీ యూ హ్యాడ్ రియలీ. చాలా ఐ మీన్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ యాజ్ అ ఉమెన్ వెన్ ఐ సీ యూ. థ్యాంక్ యూ. ఇన్ని ఫ్యాసెట్స్, ఇంత అది కూడా ఎక్కడ ఐ హావ్ నెవర్ సీన్ యూ. అంటే బాధ ఉంటుంది బట్ చిరునవ్వు ఎప్పుడు తగ్గలేదు, ఆ పాజిటివిటీ ఎప్పుడు తగ్గలేదు. బాధ ఏం లేదు, నో బాధ. అంటే ఎప్పుడైనా వస్తాయి కదా చిన్న కష్టాలు, అవి ఓకే, నార్మల్ కష్టాలు అందరికి ఉన్నవే. సో కానీ దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ నేను ఎప్పుడు బాధపడను. సో అంటే అవునా అని ఆ గంట సేపు బాధపడతానేమో, ఆఫ్టర్ దట్ ఎప్పుడు మర్చిపోతాను నాకే తెలియదు, నేను మర్చిపోతానని. కొంత ఐ థింక్ ఈ వర్క్ కూడా బికాస్ యూ లవ్ యువర్ వర్క్, ఇట్ కీప్స్ యూ హ్యాపీ ఆల్ ద టైమ్. ఇట్ కీప్స్ మీ హ్యాపీ బికాస్ ఐఎమ్ ఆల్వేస్ బిజీ, ఐఎమ్ ఆన్ మై టోస్. సో డజన్ అంటే అది ఆలోచించే టైం లేదు నాకు, ఇది ఇలా జరిగింది, ఇది అదే అదని అనుకోవడానికి కూడా టైం లేదు. సో అన్నీ అంటే ఐ డోంట్ నో హౌ ఐ ఫేస్డ్ ఇట్ అండ్ హౌ ఇట్ వెంట్ ఆన్. చాలామంది చెప్పారు 2 బోట్స్లో కాలు పెట్టి 2 పడవల మీద కాలు పెట్టి మీరు సేల్ చేద్దామంటే చాలా కష్టం అండి, అవ్వదు, ఫ్యామిలీ కావాలి, కెరియర్ కావాలంటే. ఓహో ఆహా అన్నారు. ఐ ప్రూవ్డ్ ఎవ్రీబడి రాంగ్ అండ్ ఐఎమ్ స్టాండింగ్ ఇన్ దిస్ పొజిషన్. ఐ రియలీ అప్రిషియేట్ యూ బికాస్ ఐ థింక్ ఎంత ఇండిపెండెంట్గా ఉన్నా మెనీ విమెన్ గో త్రూ దిస్. ఫ్యామిలీ అంటే ఫ్యామిలీయే, నీకు ఏది కావాలో డిసైడ్ చేసుకో అని సవాల్ విసిరిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ ఐ హావ్ ఆల్సో సీన్ దట్ పర్సనలీ ఆల్సో. సో ఎనీవే, ఆల్ దట్ అపార్ట్, ఇంకొక చాలా రిమార్కబుల్ థింగ్ అబౌట్ యూ ఇస్ మీ భావాలు చాలా సెక్యులర్గా, యూ బిలీవ్ ఇన్ ద వన్నెస్ ఆఫ్ గాడ్. ఎందుకంటే అమ్మవారి పాత్ర ఇది కూడా గతంలో మీరు చెప్పారు, కానీ ఎప్పుడు చెప్పినా అదే వెలుగు కనిపిస్తుంది. కాబట్టి ఐ వాంట్ టు సీ అమ్మవారి పాత్రలు వేయడం అనే ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చిందా మీకు మైండ్లో? మీ పాత్ర వేయచ్చా, నేను ముస్లింని కదా అని. అలాగే మిమ్మల్ని కాస్ట్ చేసేటప్పుడు కూడా ఎవరు వెనకాడలేదు, మీరే అమ్మవారిని. అవును అవును. సో ఫస్ట్ థింగ్, కాస్ట్ వాజ్ నెవర్ ఇన్ మై మైండ్. అంటే ఐఎమ్ అ ముస్లిం అన్న థాట్ ఎప్పుడు రాలేదు, అట్లా రాలేదు. బికాజ్ మై ఫాదర్ వాజ్ అ క్రిస్టియన్ అండ్ మై మదర్ వాజ్ అ ముస్లిం. అండ్ మా ఫ్యామిలీలోనే మా మదర్ సైడ్ ఇద్దరు, ఒకరు హిందూని చేసుకున్నారు ఆల్రెడీ, ఇంకొక ఆంటీ. సో దే వర్ లైక్ మిక్స్డ్ కల్చర్. బట్ మై ఫాదర్ ఇన్ లా సైడ్ అండ్ ఆల్ వర్ స్ట్రిక్ట్, లైక్ వెరీ స్ట్రిక్ట్,
from Sayyid's families, and they were very conservative Muslim, pakka Muslim family, but they have supported me as much as they can. అలాగే నేను చెప్పాను కదా, వాళ్ళని కూడా నేను అంత ఇదిగా చూసుకున్నాను. కానీ కాస్ట్ ఎప్పుడు నాకు అడ్డు రాలేదు. ఆ రోజుల్లో ఈ కాస్ట్ అని ఇప్పుడు వినిపిస్తుంది మనకి, ఇప్పుడు వింటున్నాం ఈ కాస్ట్ ఇలా ఉంది, వాళ్ళు కాపులు, వీళ్ళు కమ్మాలు, వీళ్ళు రెడ్డిలు, వీళ్ళు రావులు, వీళ్ళు ముస్లిం, ఇది సున్నీ, వీళ్ళు ఇది షియాజ్ అనేది ఆ రోజుల్లో లేవు సప్న. యాజ్ ఫార్ as I know, if you లేదు. నౌ మీడియా ఇస్ లైక్ ఎంత ఇదైపోయిందంటే దే అంటే టు అట్రాక్ట్ నెగిటివిటీ మాట్లాడితేనే చూస్తున్నారు, నెగిటివ్ చెప్పాలని, కానీ ఎవరు పాజిటివ్గా మాట్లాడడానికి ప్రయత్నించట్లేదు. సో బికాస్ ఆఫ్ మీడియా ఇదంతా స్ప్రెడ్ అయింది. బికాస్ నౌ ఇంటర్నెట్ ఇస్ బికమ్ మోర్ పాపులర్, అంత స్ప్రెడ్ అయింది కాబట్టి ఇప్పుడిప్పుడు జనాలకి తెలుస్తుంది దట్ షీ ఈస్ ఫ్రమ్ అ కన్జర్వేటివ్ ముస్లిం ఫ్యామిలీ అని. అప్పటి వరకు ఎవరికి తెలియదు. చక్కటి మన తెలుగింటి అమ్మాయి అనుకున్నారు తప్ప ఒక ముస్లిం ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక అమ్మాయిని ఎవరు అనుకోలేదు ఇప్పటి వరకు, బికాస్ ఆఫ్ ఇంటర్నెట్. కాస్ట్ చేసేటప్పుడు వాళ్ళు కూడా ఇది ఆలోచించలేదు, నాకు ఆ మైండ్లో రాలేదు. అమ్మవారి క్యారెక్టర్ అంట అండి మనం టెస్ట్ చేయాలి ఫస్ట్ అని అంటే, అమ్మవారి క్యారెక్టర్ అంటే టెస్ట్ చేయాలా అంటే, అప్పుడు నాకు ఈవెన్ అడుగు పెట్టిన దగ్గర నుంచి ఐ వాజ్ సో బిజీ, ఒక స్క్రీన్ టెస్ట్ కూడా నాకు టైం లేదు స్క్రీన్ టెస్ట్కి ఇవ్వడానికి. సో దే బ్లాక్డ్ మై డేట్. ఒక 15 days ముందు ఒక డేట్ని బ్లాక్ చేసి, అప్పుడు మనకు ల్యాండ్లైన్ డేట్ బ్లాక్ చేసి పెట్టారనమాట. ఈ డేట్ బ్లాక్ చేయండి, డేట్ లేదండి ఇలా బిజీగా ఉన్నాను, రావాలా అంటే వాళ్ళు ఈ డేట్ బ్లాక్ చేయండి, మేమే ఈ డేట్ బ్లాక్ చేసిన రోజు ఆ రోజు షూటింగ్ చేద్దాం అన్నారు. సరే అని ఆ డేట్ బ్లాక్ చేశాను. అలాగే వెళ్ళాను. వెళ్ళి కూర్చుంటే యాజ్ ఇట్ ఈజ్ ఆ రోజుల్లో మేకప్ మ్యాన్స్ అందరూ ఏంటంటే దేవుడు ఫోటో పెట్టి మనం దండం పెట్టుకొని మేకప్ వేసేవాళ్ళు. సో ఆ మేకప్ మ్యాన్ గారు, ఆయన పేరు గుర్తులేదు, ఆయన అమ్మవారి ఫోటో పెట్టి, అమ్మ ఇదిగోండి ఈ అమ్మవారి గెటపే మీకు వేయాలి అన్నారు. అలాగా అండి అని క్యాజువల్గా వెళ్ళి కూర్చున్నాను. నాకు ఆ అమ్మవారి ఫోటో చూసినప్పుడు అంటే నాకు ఏం తెలియదు దేవుడి గురించి, అమ్మవారు ఎవరో తెలియదు, ఏం తెలియదు, ఎనీథింగ్ ఐ డోంట్ నో అబౌట్ ఎనీ హిందూ గాడ్స్ ఆర్ ఎనీథింగ్, బ్లాంక్గా. కానీ అమ్మవారి ఫోటో చూసి, తల్లి ఈ గెటప్ నాకు రావాలంట, ఇలాగే కావాలంట, అసలు నువ్వు ఉన్నావా లేదా నాకు తెలియదు, నువ్వు ఉంటే గనక, నువ్వు నిజంగా ఉన్నావంటే నీ రూపాన్ని నాకు ఇవ్వు, నీ రూపం ద్వారా నేను 10 మందికి కనిపించాలి, సో నీ రూపం నాకు ఇవ్వు అని దండం పెట్టుకొని కూర్చున్నా. అయిపోయింది, ఇంకో గంట అవుతుందిగా మేకప్కి వేశారు, అంతా అయిపోయింది. చూస్తూ ఉన్నాను, నాకేం తెలియదు, ఐఎమ్ బ్లాంక్, చూసుకున్నాను బాగుందని వాళ్ళే అనుకుంటూ ఉన్నారు. అంతా అయిన తర్వాత ఆయన సురేష్, నాగబాల సురేష్ గారు అనమాట, అప్పుడు నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చింది, ఆయన చేశారనమాట. ఆయన పిలిచారు లోపలికి రండి అనేసి. ఆయన వచ్చి చూసి చూడగానే నాకు చేతులెట్లా దండం పెట్టేశారు. పెట్టగానే ఐ వాజ్ షాక్డ్, ఏంటి అని. అందరంటే ఆయన ఇలా చెప్తే ఆయన ఒక వెళ్ళి కొబ్బరికాయ తీసుకొచ్చారు ఒక ఆయన. ఇమ్మీడియట్గా వాళ్ళు కొబ్బరికాయతో దిష్టి తీసి కొట్టి, అమ్మ యు ఆర్ ఓన్లీ అవర్ గాడెస్ట్ అని చెప్తే నాకు అసలు గూస్ బంప్స్ వచ్చాయి. ఐ కుడెంట్ లైక్ అండర్స్టాండ్ వాట్ ఈస్ వార్. అప్పటి నుంచి నేను అమ్మవారిని నమ్మడం స్టార్ట్ చేశాను. నువ్వు ఉన్నావని కదా నీ రూపంలోకి వచ్చింది. అండ్ ఎంతమందికి అందరు వైవిజయ్ గారి కజన్ వచ్చింది, వైవిజయ్ వాళ్ళ కేఆర్ విజయ్ గారి కజన్ వచ్చింది, వాళ్ళ నీస్ అంట అని అందరూ రాస్తూ ఉన్నారు. కానీ అప్పుడు మనకి చెప్పుకోవడానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి లేదు. అంటే అప్పుడు ఎవరు ఏంటి అని అంటే, కేఆర్ విజయ్ గారు ఎవరు తెలుసా అని అందరూ చెప్పి ఆవిడే అడ్రస్. సో అలాంటిది ఆవిడతో పోల్చి నాకు ఇంత మంచి ఇది ఇచ్చారా, ఇంత మంచి క్యారెక్టరా అంటే నిజంగా తల్లి ఉన్నట్టుగా, నేను ఏ జన్మలో ఏ అదృశ్యం చేసుకున్నాను ఆ రూపం నాకు వచ్చి ఉంటుంది కదా అని ఒక బిలీఫ్తో ఈరోజు కూడా నేను ఆవిడ నమ్ముతారు అమ్మవాడు. డెఫినెట్గా నమ్ముతా. అండ్ ఆల్సో ఐ థింక్ మీరు తిరుమల కూడా వెళ్తూ ఉంటారు తరచు, తిరుమల కొండ. ఎస్, మీతోనే వెళ్ళాను కదా, నడుచుకుంటూ వెళ్ళాను. ఒకసారి మా స్టాఫ్ అందరిని తీసుకొని నడుచుకుంటూ వెళ్ళాలని కోరిక అనమాట నాకు. మామూలు దర్శనాలకైతే ఎప్పుడు చాలాసార్లు వెళ్ళాను. ఒకసారి రాఘవేంద్ర రావు గారు వాళ్ళ సీరియల్ చేసేటప్పుడు ఆయన కపుల్స్ వెళ్ళాలి, ఇద్దరు మొగుడు పిల్లలు వెళ్ళాలి. ఒకసారి సడన్గా ఆయన ఫోన్ చేశారు. రాఘవేంద్రరావు గారు ఫోన్ చేయడం నాకు, నేను టెన్షన్ పడుతూ, సార్ చెప్పండి సార్ అంటున్నా. మీ వారు ఉన్నారమ్మా ఇంట్లో అన్నారు. ఉన్నారు సార్ అంటే, ఒకసారి ఇస్తావా మాట్లాడతానంటే, సార్ ఆయన చాలా మొహమాటం, మా వారు మాట్లాడరు, ముందుకు రారు, కెమెరా ముందు రారు, ఎవరితో మాట్లాడరు సార్, ఆయన కొంచెం మొహమాటం, పర్లేదు చెప్పండి సార్ ఏంటంటే, ఇలా వాళ్ళు టీటీడీ వాళ్ళు రమ్మన్నారమ్మా, కపుల్స్ పిలుస్తున్నారు, మరి మా ఆదిపరాశక్తి నువ్వే కదా, దాని క్యారెక్టర్ చేశాను అనమాట. సో మా ఆదిపరాశక్తిని నేను పంపించాలి కదా, మా ఆదిపరాశక్తినే నన్ను రమ్మన్నారు, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ రమ్మన్నారు, నేను వెళ్ళను, నా ఆదిపరాశక్తిని వాళ్ళ ఆయన్ని ఇద్దరిని పంపించాలని. ఆయన వెళ్తారా మరి నమ్ముతారంటే, నమ్ముతారు సార్ అలా ఏం కాదు, కానీ వస్తారో రారో తెలియదు, ఒకసారి కనుక్కుంటానండి అంటే, లేదు నువ్వు ఫోన్ నేను మాట్లాడతా అన్నారు.
ఆయన అంటే అంటున్నారు ఆయన బతుకురు అని నేను సార్ నమస్తే సార్ అని ఆయన మాట్లాడుతున్నా దేఖో आप जाना है సార్ ठीक है ना ఆయన హిందీలో మాట్లాడు ठीक है ఓకే సార్ అని నేను చెప్పాను अरे क्या जी ऐसा लेगा के दे देते फोन आप मेरे को अरे अरे फिर पूछ रहे मैं क्या बोलती हूँ उनको बोल के नहीं है बोल देना था घर में कैसा बोलते घर में आप घर में చేయనా అన్నాను నేను అని అంటే ఇప్పుడు వెళ్ళాలంటే ఇట్లా నాకు డీటెయిల్స్ తెలియదు సడన్ చెప్తున్నా నాకు తెలియదా మనీ ఆత యూ టేక్ యువర్ కిడ్స్ అండ్ గో ఆర్ ఎవరైనా తీసుకెళ్ళి నేను రాను అన్నారు సార్ రానంటున్నారు కదా అని ఊరుకున్నాను తర్వాత ఏమైందో తెలియదు ఆఫ్టర్ 2 days వాళ్ళ మేనేజర్స్ కాల్ చేశారు టికెట్స్ బుక్ చేయాలమ్మా మిమ్మల్ని పిలుస్తున్నారు అంటుంటే క్యాజీ వాళ్ళకి బార్ బోల్ రే కపుల్స్ జానా కతేనైతే మరి ఎవరైనా తీసుకొని వెళ్ళేదాన్ని కపుల్స్ రావాలంటున్నారు అని అంటే ఆయన ఆలోచించి సరే ఠీకే దేఖో ఓకే బోలో అని అంటే ఓకే చెప్పి బుక్ చేశారు ఆ రోజుల్లో టీటీడీ ఛానల్కి అందరు సీరియల్స్ చేస్తున్నారు సో అందరు ఎవరెవరైతే సీరియల్స్ చేస్తున్నారో ఆ సీరియల్స్ చేసే వాళ్ళందరూ డైరెక్టర్ వాళ్ళ వైఫ్ లేకపోతే ప్రొడ్యూసర్ వాళ్ళ వైఫ్ అలా వస్తూ ఉన్నారు రాఘవేంద్ర రావు గారి తరఫు నుంచి నేను మా వారు వెళ్ళామన్నమాట సో వాళ్ళందరికీ అంతమందిలో వాళ్ళ ఫోకస్ అమ్మవారు వచ్చిందని ఉంది కానీ ఇంకెవ్వని వాళ్ళు అంత ఇదిగా చూడలేదు ఫస్ట్ టైం నేను తిరుపతి దేవస్థానానికి వెళ్ళాం అప్పుడు ఇంత క్యూ ఈ హడావుడి అంత లేదు డైరెక్ట్గా గర్భగుడిలో కూర్చోపెట్టి మా ఇద్దరు దంపతులకు పూజలు చేశారు ఐ వాజ్ లైక్ అంటే ఎంత అదృష్టం చేసుకొని ఉంటే ఆ పుణ్యం కలిగింది మా ఇద్దరికి నమ్మని ఒక వ్యక్తి అంటే నమ్మరంటే ఆయన ఎప్పుడు వెళ్ళలేదు ఆయనకి తెలియదు ఎవరిలో కలవరు అలాంటి ఒక మనిషి వచ్చి నాతో పాటు మేము కూర్చొని అక్కడ పూజలు చేయించుకోవడం అంటే ఏ జన్మలు చేసుకున్న పుణ్యమో కదా అది అక్కడ కూర్చోపెట్టి వాళ్ళు గర్భగుడిలో కూర్చోపెట్టడం ఏంటి అక్కడ నుంచి మళ్ళీ బయట ఒక పెద్ద హాల్ ఉంటుంది అక్కడ కూర్చోపెట్టి మళ్ళీ ఏదో పూజ చేసి కళ్యాణం లడ్డు అలాంటివి ఏవో ఇచ్చి మాకు చేసి పంపించారు ఐ వాజ్ సో హ్యాపీ అనమాట సో మీ వారు నిజంగా ఐ మీన్ మీకు ఇచ్చిన సపోర్ట్కి మీకు ఇద్దరికి వచ్చిన ఆఫ్ కోర్స్ బ్లెస్సింగ్ అండ్ అవకాశం అదొక గొప్ప విషయం మీ వారు మీకు ఇచ్చిన సపోర్ట్ కూడా చాలా అద్భుతం నో డౌట్ ఈజ్ 100% సపోర్టివ్ 100 ఈ విషయంలో వద్దని మాత్రం అనరు అంటే ఒక 2 సార్లు చెప్తే నేను 3వ సారి చెప్తే మాత్రం హీ విల్ లిసన్ అలాని ఇది కాదు ఈ నైజానా ఏ నై కన్నా అని మాత్రం అనరు ఆయన అనరు అస్సలు చాలా గొప్ప విషయం అంటే అంత సపోర్టివ్ భర్త ఉండడం yes without him without my in-laws I am nothing of course you all deserve all that and more అంటే for the kind of person you are but ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి సనా అసలు మనం అనిపిస్తుంటే మీ ఫ్యామిలీని చూస్తుంటే మీ ఆలోచన పద్ధతిని అంతా ఒకటే కదా ఎస్ నేను రీసెంట్గా ఒకే ఒక దైవం ఇట్స్ ద సేమ్ గాడ్ ఇప్పుడు నేను రీసెంట్గా యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్ నా బాగా పాపులర్ అయింది సమీరా మా డాటర్ ఇన్ లా ఛానల్ పాపులర్ అయింది తబస్సు మా డాటర్ ఛానల్ కూడా పాపులర్ అయింది దాంట్లో నాకు మా ఇంటికి ఒక ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు స్వీట్స్ పంపిస్తారు కదా నార్మల్గా చూసాను అది చూసారా పోస్ట్ చూసారు ఓకే సో అది పంపించారు నేను అది వినాయకుడిని పక్కన పెట్టాను అలా పూజలు అవి చేయడం కాదు కానీ పెట్టాను అంటే అది వినాయకుడు కదా అని పక్కన పెట్టాను 3 days అయిపోయింది అయ్యో 3 days అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలని మా పని మనిషి చూస్తూ అమ్మా మీరు దీన్ని నిమజ్జన చేస్తారా ఎట్లా చేస్తారా అని అడిగాను మేము రీసెంట్గా ఇల్లు షిఫ్ట్ అయ్యాం సో అక్కడ మాకు తొట్టిలు అవన్నీ లేదు పెట్టుకోవడానికి ఏం చేయాలంటే అది మా సొసైటీలో కిందగా వినాయకుడు ఉన్నాడు కదా తీసుకెళ్ళి పెడితే తీసుకెళ్ళిపోతారు వాళ్ళు అని అంటే సరే అనేసి ఒక మంచి వీడియో తీసి అది తీసుకెళ్ళి పెట్టి నేను అది చేసి నేను మాట్లాడాను దానికి యాజ్ ఇట్ ఈస్ నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి పాజిటివ్ కామెంట్స్ ఉంటాయి కాబట్టి నాకు నా యూట్యూబ్ ఛానల్లో బెస్ట్ థింగ్ ఏంటంటే 99.9% పాజిటివ్ కామెంట్స్ ఉంటాయి ఎక్కడో .1 ఎప్పుడో ఒకసారి నెగిటివ్ అంటే అంటే ఏ ఫ్యామిలీ అంతా ఛానల్స్ ఓపెన్ చేశారా ఏం సోది చెప్తున్నా అన్నట్టే ఉంటుంది వాళ్ళకి అంటే వెరీ వెరీ రేర్ ఆఫ్ ది రేర్ బట్ 99.9% అందరు పాజిటివే కానీ దీనికి ఒక్క 1% ఎక్స్ట్రా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి లైక్ ఫ్రమ్ మై కాస్ట్ ఫ్రమ్ మై రిలీజన్ అంటే ఏంటంటే आप श्री कर रहे ये वो नहीं है आप ये नहीं करना वो नहीं करना నేను ఆ వీడియో ఎండ్లో ఒకటే మాట చెప్పాను ఇది ఎందుకు చేసి చూపిస్తున్నానంటే గాడ్ ఈజ్ వన్ అది ఏ గాడ్ అయినా కావచ్చు ఇప్పుడు నేను అల్లాని నమ్ముతున్నా నేను అల్లాని ప్రే చేస్తాను నమాజులు చేస్తాను అన్నీ చేస్తాను దట్ డజంట్ మీన్ ఇప్పుడు నేను వినాయకుడిని వెళ్ళి పెడితే చాలా పెద్ద తప్పు చేసేసినట్ట అది ఎక్కడైనా ఖురాన్లో రాసుందా నాకు తెలియదు రాసుందా లేదా నిజంగా నాకు ఫుల్ డీటెయిల్ ఆఫ్ ఖురాన్ నేను చదవలేదు కాబట్టి నాకు తెలియదు నార్మల్గా చదివాను నాకు తెలియదు ఐ బిలీవ్ మీ మనసుకి కరెక్ట్గా అనిపించింది నాకు మనసు కరెక్ట్ అనిపించింది నేను చేశాను
బొట్టు ఎందుకండి పెట్టుకుంటారు, బొట్టు పెట్టుకొని వెళ్తారు ఏంటి, అద్భుత్ గలత్ కామ్ కరంటే ఈ ప్రొఫెషన్లో ఏదైతే నేను చేస్తున్నానో ఆ ప్రొఫెషన్లో మీరు కావాలంటే పెట్టుకోండి, మీకు షూటింగ్ చేసినప్పుడు పెట్టుకోండి, బయట మాత్రం పెట్టుకోండి. ప్రొఫెషన్లో మాత్రం పెట్టుకొని డబ్బులు ఎర్న్ చేయాలి, పెట్టుకోవాలి. కానీ ఇది పెట్టుకోవద్దా? నేను ఒక పూజకి వెళ్తున్నా, ఒక వరలక్ష్మి వ్రతంకి వెళ్ళాను, ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు నేను ఏం చేస్తాను, బొట్టు పెట్టుకొని వెళ్తాను, నాకు నచ్చుతుంది, నాకు ఇష్టం, నేను వెళ్ళాను. ఈరోజు పెట్టుకొని రాలేదు, ఈ డ్రెస్ మీద అవసరం లేదేమో అనిపించింది, పెట్టుకోలేదు, అది నా ఇష్టం. ఆ బొట్టు పెట్టుకోవడం వల్ల ఇంత ప్రాబ్లమ్స్ వస్తాయా? బొట్టు పెట్టుకోకపోతే ఇంత ప్రాబ్లమ్సా? హౌ క్లీన్ యువర్ హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్, హౌ గుడ్ యు ఆర్ అనేది ఇంపార్టెంట్, వాట్ పాజిటివ్ యువర్ థింకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఈరోజు నేను ఇక్కడ కూర్చొని ఇప్పుడు ఇక్కడే నాకు దేవుడు ఉన్నాడని కళ్ళు మూసి నేను గట్టిగా ప్రే చేస్తే ఇక్కడే నాకు దేవుడు ఉన్నాడు. హౌ ఫేత్ఫుల్ యు ఆర్ టు యువర్ సెల్ఫ్, ఎంత నమ్మకంతో మీరు మొక్కుతారనేది ఇంపార్టెంట్, కానీ ఏ దేవుడిని మొక్కుతున్నారనేది ఇంపార్టెంట్ కాదు. ఎక్కడ కూర్చొని మొక్కినా, ఏ దేవుడిని మొక్కినా ఎంత నమ్మకంతో మొక్కుతారు, మీ నమ్మకం ఏంటి, మీ బిలీఫ్ ఏంటి అనేది ఇంపార్టెంట్. కానీ ఈ దేవుడిని మొక్కితే తప్పు, ఆ దేవుడిని మొక్కితే తప్పు, ఇది చేస్తే తప్పు, అది చేస్తే తప్పు కాదు. ఫర్ మీ గాడ్ ఈజ్ వన్ అండ్ ఐ బిలీవ్ ఇన్ వన్నెస్. వన్నెస్ ఆఫ్ గాడ్. అండ్ ఇఫ్ యూ డోంట్ డూ దిస్ ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్, పొలిటికల్ లెవెల్లో చాలా పెద్ద క్లాషెస్ వస్తాయి. టు బీ ఫ్రాంక్, మనం అందరం ఎప్పుడు ఈ కాస్ట్ రిలీజన్ గురించి మాట్లాడుకోమే. అవును, మనం రోజు కలిసిమెలిసి ఉంటున్నాం, మా ఇంటికి వస్తారు కొందరు. మేము రోజా ఉన్నప్పుడు చాలామంది నా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు నాతో పాటు రోజా ఉంటారు, నమాజ్ చదువుతే అరే హంబి ఆతే హమారకు బోలు అంటారు. అరే మీరు ఈ బుక్ చదువుతున్నారా, దీంట్లో వర్సెస్ ఏమైనా ఇంపార్టెంట్ ఉంటుంది, ఇది చదవండి, ఇది చదివితే మంచిదంటే వాళ్ళు చదువుతారు, వాళ్ళది ఏమైనా ఉంటే నేను చదువుతాను. అంతేగాని మనకి ఏం లేవు. పొలిటికల్ లెవెల్, వెన్ యూ కమ్ టు ద హయ్యర్ లెవెల్, దే ఆర్ ట్రయింగ్ టు క్రియేట్ దిస్ డిఫరెన్సెస్. అంటే జరిగింది పాస్ట్లో ఇలా జరిగిందా, ఎవరు చేశారా, ఏంటా, ఎందుకు, ఇప్పుడు ఏంటి, హౌ ట్రూత్ఫుల్ యు ఆర్, హౌ మింగిల్ యు ఆర్, హౌ గుడ్ యు ఆర్, వి ఆల్ ఆర్ వన్. అండ్ మనం గ్రౌండ్ లెవెల్ నుంచి చేంజ్ అవ్వకపోతే హయ్యర్ లెవెల్ వరకు ఇది మారదు. కొట్టుకొని చేస్తాం అందరం, అది అవసరమా మనకి? ఎవరో బెనిఫిట్స్ అవ్వడానికి మనం ఎందుకు బలి అవ్వాలి? అదే కదా హాయిగా ఉండే జీవితం, హాయిగా తిని మనం కలిసి ఉండాలి. కానీ మన జీవితంలో వాళ్ళ కోసం మనం ఎందుకు కొట్లాడుకుంటున్నాం అనేది నా క్వశ్చన్. చాలా మోస్ట్ బ్రిలియంట్ మెసేజ్ ఇవాళ ఈ విషయం చెప్పడం, పంచుకోవడం. మొన్న జరిగిన వినాయక చవితి తాలూకుది, బికాజ్ చాలా మందికి ఈ మెసేజ్ వెళ్ళాలి. పీపుల్ షుడ్ గెట్ దిస్ మెసేజ్. ఐ మీన్ ఐఎమ్ సో అప్రిషియేటివ్ అండ్ గ్రేట్ఫుల్ టు యూ, మీరు ఇది పంచుకున్నందుకు. థ్యాంక్ యూ. ఇంత జరుగుతుంది సనా, అసలు ఈ ఒక్క ప్రొఫెషన్ హౌ డస్ ఇట్ కీప్ యూ హ్యాపీ? మీరు ఇంకా పబ్లిక్ లైఫ్లో ఇన్స్పైరింగ్ మోటివేటర్గా, మెంటర్గా, ఇంకా పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండాలి ఇంకా కూడా. చూద్దాం హౌ ఇట్ గోస్ అనేది తెలియదు. బట్ ఇట్స్ డిఫరెంట్ పొలిటికల్గా అంటే ఇట్స్ అ వెరీ డిఫరెంట్ వరల్డ్, మనందరికి తెలుసు. ఫర్ మై నేచర్, ఫర్ మై ట్రూత్ఫుల్నెస్ అంటే ఐ డోంట్ థింక్ ఐ ఫిట్ ఇన్ టు ఇట్. నాకు పొలిటికల్గా ఏంటంటే 10 మందికి నేను సాయం పడితే పొలిటికల్గా నేను జాయిన్ అవ్వాలి. సో నా వల్ల 10 మందికి హెల్ప్ అవుతుంది అని అంటే, నా ప్రొఫెషన్ నుంచి నేను సంపాదించిన డబ్బులు సరిపోకపోతే ఇక్కడ నా మాట వల్ల 10 మందికి సాయం అవుతుంది అని అంటే నేను జాయిన్ అవ్వాలి. ఆ రీజన్ వల్ల ఆలోచించాలి తప్ప నాట్ టు మేక్ మనీ, నాట్ టు డిగ్రేడ్ ఎనీబడి ఆర్ నాట్ టు సపోర్ట్ ఎనీ పార్టీ ఆర్ ఎనీథింగ్. ఎస్, ఐ నీడ్ అ పొజిషన్, ఐ నీడ్ అ ప్రాపర్ స్టేటస్ టు టాక్ వేర్ ఐ కెన్ హెల్ప్ 10 people. అదే అంటే మీ మాట చెల్లుబాటు అవ్వాలి. రైట్. ఐ మీన్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ దట్. కానీ ఇవన్నీ కాకుండా మీరు పిల్లల్ని కూడా చక్కగా తీర్చిదిద్ది ఇప్పుడు కోడలు రోజు వచ్చింది ఇంటికి. సో టెల్ us అబౌట్ దట్. అంటే ఇల్లు ఎలా ఉంటుంది మీ ఇల్లు? ఐ జస్ట్ ఆల్వేస్ గెట్ దిస్ క్యూరియాసిటీ. సనా ఇంట్లో ఎలా ఉంటుంది గలగల అని? యూ షుడ్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్ ఫర్ దట్. యాక్చువల్గా అందరూ బంగారు ఫ్యామిలీ అని పేరు పెట్టారు మాకు, హ్యాష్ట్యాగ్ బంగారు ఫ్యామిలీ అని. నేను మా కోడల్ని హ్యాష్ట్యాగ్ బంగారు కోడలు పిల్ల అని పిలుస్తా. అది హ్యాష్ట్యాగ్ పాపం అత్తగారు అని నాకు పెడుతుంది. అంటే మేము సరదాగా ఇద్దరిని టీజ్ చేసుకుంటూ ఒక వెరీ ఫ్రెండ్లీ నేచర్తో ఉంటాము. అలాగే మాకు కూతురు బంగారు కూతురు అనేసి, దానికి అబ్బాయి అన్వర్కి అయితే ఇంకా అందరూ చాలా ప్రేస్ చేశారంటే, ఇలా అబ్బాయి ఇలాంటి అన్న ఉంటే మాకు చాలు, ఇలాంటి కొడుకు ఉంటే మాకు చాలు అనేసి. చాలా హ్యాండ్సమ్ అన్వర్. ఎస్, ఈజ్ హ్యాండ్సమ్. బై నేచర్ హీస్ వెరీ గుడ్. హీస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్.
సో ఆ నేచర్ ఇప్పుడు యూట్యూబ్ ద్వారా అందరికి తెలుస్తుంది కాబట్టి వి బికేమ్ మోర్ పాపులర్. అసలు ఇలాంటి అత్తకోడలు ఉండాలి, ఇలాంటి ఒక తల్లి ఉంటే చాలు ఇల్లు మారిపోతుంది అని ఒక్కొక్క కామెంట్స్ చదువుతుంటే నాకు హ్యాపీగా ఉంటుంది. అవునా, నేను అంటే నా కోసం ఐఎమ్ నార్మల్, నా కోసం నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను, అదే షూట్ చేసి రాగా మీకు చూపిస్తున్నాను తప్ప దెర్ ఈస్ నథింగ్ దట్ ఐ హ్యావ్ టు యాక్ట్. నేను అదే చెప్తా, మై వీడియో వితౌట్ ఫిల్టర్ ఐఎమ్ వెరీ రా. ఇలాగే ఉంటా నేను. తనకి ఏదో టీస్ చేసినా, తను నాకు టీస్ చేసినా, మేము అందరం ఇలాగే ఉంటాం. దీనికోసం నేను యాక్ట్ చేయం. సో దెర్ ఈస్ ఎవ్రీథింగ్ రా. ఆ రానెస్ జనాలకి నచ్చింది, ఆ ఫ్రాంక్నెస్ జనాలకి నచ్చింది. సో దట్స్ హౌ దే ఆర్ వాచింగ్. సో ఐ జస్ట్ కీప్ ద ఫ్యామిలీ హెల్తీ అండ్ అలాగే అందరు అలాగే ఉన్నారు. ఈరోజు ఒక్కొక్కరు ఇలాంటి కూతురు ఉంటే చాలు, ఇలాంటి కొడుకు ఉంటే చాలు, ఇలాంటి ఒక కోడలు మీ ఇంటికి వచ్చినందుకు, అంటే ఆ కోడలు చేసుకున్న అదృష్టం, మీరు చేసుకున్న అదృష్టము, ఇలా ఉంటే చాలు, ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి, ఒక్కసారైనా వచ్చే జన్మలో ఈ ఫ్యామిలీలో పుట్టాలి, మీ కడుపులో పుట్టాలి, లేకపోతే ఇలాంటి అమ్మ కావాలని ఒక్కొక్కరు రాస్తుంటే నాకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానంటే ఐ బై రియల్లీ ఇన్స్పైరింగ్ దెమ్ సో మచ్. యు ఆర్, ఐ మీన్ ఫ్రమ్ ఐ డోంట్ నో బట్ దే ఆర్ నిజంగా వాళ్ళు ఇంత నేర్చుకుంటున్నారు, ఇంత ఇన్స్పైర్ అవుతున్నారా అని ఒక హ్యాపీనెస్ నాకు. అంటే టచ్ వుడ్ అందరూ అంటే ఇలాగే ఉండాలి, ఎప్పటికి ఇలాగే ఉండాలి. నన్ను చూసి ఎవరైనా మారితే నాకు ఇంకా సంతోషం. ఒక్క పర్సన్ మారినా చాలు. సో ఇంట్లో ఎట్లా రొటీన్ ఎలా ఉంటుంది? పొద్దున వంట, అది బ్రేక్ఫాస్ట్, లంచ్ అందరూ కలిసి చేసుకుంటారా? రోలర్ కోస్టర్ రైడే నాకు. రోలర్ కోస్టర్ రైడ్. యు డు ఆల్ ద కుకింగ్? ఐ డూ మై కుకింగ్ ఫర్ మై సెల్ఫ్. అండ్ అంతే, ఇంకా పనులు ఉంటే టకటక చేసి వెళ్ళడం, లేకపోతే నాకు పని ఉన్నప్పుడు ఎవరైనా అడ్జస్ట్ చేసుకోవడం, అలా అడ్జస్ట్ అవుతూ ఉంటాం. ఇట్స్ నాట్ టిపికల్ బ్రేక్ఫాస్ట్ ఏముంటుంది సార్ మీ ఇంట్లో? అంటే ఇడ్లీయా, లేకపోతే ఉప్మానా, సౌత్ ఇండియనా? డిపెండ్స్ ఎవ్రీడే. అంటే నార్మల్గా ఇట్ విల్ బి హైదరాబాదీ ఫుడ్, బట్ ఇడ్లీ, దోశ, ఉప్మా తక్కువ. ఉప్మా తినరు ఎవరు? అదే ఫ్యామిలీ ఉప్మా ఫ్యామిలీ లాగా లేదంటే కొందరికి ఇష్టం ఉండదు. సో ఇద్దరు ముగ్గురికి ఏమి వండాలని వండను. అదే రోటీ, లేకపోతే బ్రెడ్ ఆమ్లెట్, లేకపోతే పొంగల్, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వైట్ ఫుడ్. అండ్ వీఆర్ ఆల్ వెరీ గుడ్ ఫుడ్డీస్ అనమాట. అందరం చక్కగా తింటాము. సో ఫుడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ ఫ్యామిలీ. అండ్ ఫెస్టివల్స్ కూడా అన్ని చేసుకుంటారు? దీపావళి, యా, అంటే మేము దానికోసం మనం స్పెషల్గా ఏం చేయం, బట్ వీ సెలబ్రేట్ టుగెదర్. వచ్చేస్తాయి అన్ని, అంటే వచ్చేస్తారా? సెలబ్రేషన్స్ ఉంటాయి. యా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో సనా ఏం చేస్తారు? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిల్మ్స్ ఏం సైన్ చేశారు? వెబ్ సిరీస్ చేస్తున్నారని చెప్పారు. యా, ఐ డిడ్ కృష్ణవంశీ గారి రీసెంట్ మూవీ. అండ్ యా, ఆర్జీవి గారిది హిందీ వెబ్ సిరీస్ చెప్పాను కదా, అప్పుడే నాకు బ్రేక్ వచ్చింది. ఐ డిడ్ టూ, వన్ ఇస్ పేరు మర్చిపోయాను, 2 low budget movies but very talented directors. వాళ్ళిద్దరు కూడా waiting for those release, a very beautiful characters తో waiting for those releases. And పెద్ద movies right now I haven't signed anything much and not doing any web series కూడా ఏం sign చేయలేదు. But these are the things which happening. And did some ads. I did with Rashmika, recent గా jewelry ad, అంబికా వాళ్ళది ఒక యాడ్ చేశాను. Doing more of ads and ఇవి అనమాట. సో మొన్న ఖాళీ టైం వచ్చిందని చెప్పారు కదా, 1 month. అప్పుడు ఖాళీ టైంలో వాట్ ఆర్ దోస్ థింగ్స్? అరే నేను ఇంత ఖాళీ టైంలో ఇంత మిస్ అయిపోయాను అని అనుకున్న 2-3 పనులు చెప్పండి దట్ యూ డిడ్ ఆ టైంలో. ఆ టైంలో మిస్ అయ్యానన్నా? మామూలుగా మీరు టైం లేక చేయకుండా ఈ ఖాళీ టైంలో చేయగలిగినవి. ఐ రెడ్ మోర్ ఆఫ్ బుక్స్. ఐ వాజ్ ఆన్ మై ఫోన్ హ్యాపీగా నా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఉన్నాను. ఎక్కడ అభద్రత రాలేదా? అంటే అయ్యో వర్క్ మనం బికాజ్ ఒక పేస్లో పరిగెట్టి అలవాటు అయిపోతే, అంటే ప్రొఫెషనల్ నాకు కూడా ఇప్పుడు బ్రేక్స్ చాలా తక్కువ నా కెరియర్లో. సో ఆ గ్యాప్ వచ్చినప్పుడు అరే నెక్స్ట్ ఏంటి అనే ఒక చిన్న డిస్కంఫర్ట్ వస్తుంది చాలా మంది. లేదు, ఎందుకంటే ఇంతమంది ఉంటాం కదా ఇంట్లో, లేచిన దగ్గర నుంచి ఏదో ఒకటి నన్ను ఆక్యుపైడ్ పెడుతుంది. అంటే ఇంట్లో కూడా ఈవెన్ దో ఐఎమ్ నాట్ ఏబుల్ టు వర్క్, ఒక్కటే నేను చేయలేదు, వర్క్ ఒక్కటి నేను చేయట్లేదు, మిగతా అన్నీ చేసుకోవాలిగా. మిగతా నా మెడిసిన్స్ తినడమో, నా ఫిజియోథెరపీయో, లేకపోతే నా బుక్సో, నా సోషల్ మీడియా చూసుకోవడమో, లేకపోతే టాకింగ్ టు మై ఫ్రెండ్స్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా వేరే. సో దానికి టైం సరిపోదు, నాకు టైం సరిపోదు యాక్చువల్గా. 12 hours సరిపోదు, ఇంకా ఇచ్చినా చేసేస్తాను నేను. సో ఐ డెంట్ మిస్ ఎనీథింగ్ అని లేదు. అండ్ నేను కూర్చోలేదు ఇమ్మీడియట్లీ. 15 days ఐ బౌన్స్ బ్యాక్. 15 days చాలా ఎక్కువ. ఐ మీన్ అదర్వైజ్ నౌడేస్ యూ హ్యావ్ వాట్ ఆల్మోస్ట్ 20 days a month వర్క్ ఉంటుందేమో కదా? No, not only shooting and kaadu, but yes, I'm busy. Everything, not 20 days, 365 days, always busy. ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది, ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటా, ఏదో ఒకటి సంథింగ్ కీప్స్. అమేజింగ్ వే టు కీప్ యూ బిజీ, హ్యాపీ అండ్ yes. సో సనా మోస్ట్ బ్యూటిఫుల్ వంటకం ఏంటి?
నేనా ఐ డూ ఎవ్రీథింగ్ అలా నేను లేదు నేను చాలా కుకింగ్ వీడియోస్ కూడా చేస్తున్నారు. మై కజిన్ అండ్ మీ డూ లాట్ ఆఫ్ కుకింగ్ వీడియోస్ సో యా ఐ డూ మోర్ ఆఫ్ హైదరాబాదీ డిషెస్ బాగా చేస్తాను అలా వెజిటేరియన్ కూడా చేస్తాను ఎవ్రీథింగ్ అట్లా అని స్పెషల్గా దీంట్లో స్పెషలిస్ట్ అనేం కాదు ఐఎమ్ నార్మల్ కుక్ దీంట్లో స్పెషలిస్ట్ కానీ ఎక్స్పర్ట్ అని నేను చెప్పను బట్ ఐఎమ్ గుడ్ కుక్ దట్స్ ఇట్ ఆల్ రౌండర్స్ అన్న, అందుకే క్వీన్ మీరు. ఐ డోంట్ నో బట్ యూర్ క్వీన్ ఆఫ్ యువర్ లైఫ్ బికాస్ సీ యూర్ ఎంపవర్డ్, యూర్ ఇండిపెండెంట్, యు నో యువర్ రెస్పాన్సిబిలిటీస్. ఎస్ అన్నీ కలిపి కలగలిసి చేసుకోని ఆ సంపూర్ణత్వం ఉండడమే క్వీన్నెస్. ఎస్ అంటే ఐ బిలీవ్ ఇన్ దట్ అంటే ఎవరో ఒకళ్ళు స్ట్రాంగ్గా ఇంట్లో ఎవరో ఒకళ్ళు అది తల్లి కావచ్చు, కొడుకు కావచ్చు, లేకపోతే కోడలు కావచ్చు, కూతురు కావచ్చు, ఎవరో ఒకళ్ళు స్ట్రాంగ్గా ఇది ఏం లేదు వీ కెన్ డూ ఇట్, ఎస్ వీ కెన్ గో హెడ్, ఇది కాదు అది కాదు అని పాజిటివ్గా ఆలోచిస్తూ పొద్దున్న లేచి ఇఫ్ యూ కీప్ యువర్ సెల్ఫ్ బిజీ ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు. అవును, ఆటోమేటిక్గా అందరు చేయడం స్టార్ట్ చేస్తారు. ఐఎమ్ ఫీలింగ్ లో ఐ డోంట్ వాంట్ టు డూ టుడే అబ్బా అనుకుంటే లైఫ్ లాంగ్ అబ్బానే ఇంకా. సో ఐ బిలీవ్ ఇన్ దట్ సో ఐ కీప్ మై సెల్ఫ్ వెరీ యాక్టివ్. నా ఆటోమేటిక్గా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు అలాగే ఉన్నారు కాబట్టి వీఆర్ ఆల్వేస్ రన్నింగ్ అరౌండ్ అంతే. అమేజింగ్ 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 సనా. వాట్ ఈస్ యువర్ ఆల్ టైమ్ అంబిషన్స్ అన్న? అంటే ఇంత మీరు చూసారు లైఫ్, యంగ్ ఏజ్లోనే మీరు రెస్పాన్సిబిలిటీస్తో పాటు ఒక ఫ్లరిషింగ్ కెరియర్ కూడా చూసేశారు. మీరు ఇంకా చిన్నవారే, బట్ ఇంట్లో బాధ్యతలు తర్వాత తరం వాళ్ళు కూడా వస్తున్నారు, అంతా ఉంది. బట్ నెవర్దలెస్ ఇంకా బోల్డ్ జీవితం ఉంది కదా. ఎస్ నేను నన్ను ఇలా చూసుకోవాలంది అని ఒక ఫీలింగ్ వస్తుంది కదా. వాట్ ఈస్ యువర్ ఆల్ టైమ్ అంబిషన్? ఇట్స్ నథింగ్ బట్ ఐ జస్ట్ వాంట్ టు సీ మై కిడ్స్ గెట్ వెల్ సెటిల్ మోర్. They are settled, alhamdulillah, but you know my daughter's marriage got disturbed. I want her to get settled again, and once she's settled and my grandchildren's both of them are growing now, and he himself, my small one is star and my the elder one is also grooming to become a star. So అంటే వాళ్ళకి తెలియకుండా యూట్యూబ్లో వాళ్ళకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ పాపులారిటీ వచ్చేసింది. సో ఐ మస్ట్ నౌ ఇట్ ఈస్ మై డ్యూటీ. ఇప్పటివరకు జనాల కోసం, ఫ్యామిలీ కోసం, అందరి కోసం చేసుకుంటూ వచ్చాను. నా కూతురు, నా కొడుకు, నా అన్నది ఎప్పుడు లేదు నాకు, నాది అని లేదు. అందరి గురించి ఆలోచించాను, అందరి గురించి చేశాను. నా కోసం అని నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఇప్పుడు నా గురించి కాదు, నా వాళ్ళు అంటే నా నెక్స్ట్ స్టెప్ ఏంటి, నా నెక్స్ట్ స్టెప్ నా కొడుకు, నా నెక్స్ట్ స్టెప్ నా కూతురు, మా వారు, మా పిల్లలు. అయ్యో నాకు ఛాన్స్ దొరికింది. నా కొడుకుని నేను చూడలేదు, వాడు ఎలా పెరిగాడో చూడలేదు. నా కూతురు నేను చూడలేదు, వాళ్ళు ఎలా పెరిగారని. ఇప్పుడు వాళ్ళని చూస్తున్నా. సో అది వీళ్ళతో నేను ఆడుకుంటా, ఇప్పుడు వీళ్ళతో నేను చూసుకుంటా. సో ఐ షుడ్ మూవ్ మై జర్నీ అకార్డింగ్ టు దెమ్. ఐ షుడ్ గ్రో విత్ దెమ్. ఐ షుడ్ బికమ్ మోర్ యంగర్ టు మ్యాచ్ దెమ్ అనేసి ఐ ఫీల్ దట్. I think you'll always be young at heart. Hopefully. Definitely, and also that will show in the way you carry yourself also, Sana. Thank you. So Sana, chinna rapid fire. Done. Okay na? Okay. Okay, ready. Okay. Favorite place? Hyderabad. Abba, love you for that. Favorite food? Biryani. Favorite actor? Shah Rukh Khan. Favorite actress? Nothing like that. It keeps changing always. Nowadays I started liking Alia Bhatt more. Alia Bhatt more, Yeah. Okay. Favorite outfit? It's always the casual wears, any casual wear. Salwar kameez or jeans or? Jeans t-shirt or jeans shirt or shalwar kameez should be very casual. Favorite film that you did? Ninne Pellat, of course. Of course, అది అక్కడ నుంచి it's been a journey for you. Yeah. Favorite color? Nothing, all bright colors. Favorite skincare routine? My house tips only, నాకు ఇంట్లో టిప్సే. అండ్ చాలా మందికి అంటే ర్యాపిడ్ ఫైర్ అంత డీటెయిల్గా చెప్పాలా లేదా తెలియదు. బట్ ద పీపుల్ హూ నో మీ దట్ ఐ డోంట్ గో టు పార్లర్స్. ఐ డోంట్ గో అంటే ఐ స్టాప్డ్ ఇట్ ఫ్రమ్ పాస్ట్ 6-7 years. అంతకుముందు వెళ్ళేదాన్ని ఎప్పుడైనా, బట్ ఐ స్టాప్డ్. వాట్ ఎవర్ ఐ డూ, నా కిచెన్లో పచ్చిపాలు, నిమ్మకాయ, శనగపిండి, ఈవెన్ పెరుగు, ఈవెన్ ఆ బ్యూటీ రొటీన్ అంతే. అంతే అమేజింగ్. అంటే సో మరి సనాని ఒకవేళ ఒక పొలిటికల్ రోల్లో చూస్తే వాట్ ఈస్ దట్ ఫేవరెట్ రోల్ దట్ యూ వాంట్ టు బి? లైక్ ఎ మినిస్టర్ ఆర్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ, రాజ్యసభ? అలాంటివి ఏం లేదు. బికాస్ ఐ నో ఐ డోంట్ ఫిట్ దేర్. బికాస్ టు ఫిట్ దేర్ యూ నీడ్ లాట్ ఆఫ్ మ్యానిపులేషన్స్ అని నా ఉద్దేశం. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఇస్ కరెక్ట్ ఆర్ రాంగ్. అంత ధైర్యం, అంత మ్యానిపులేట్ చేసే ఇది నాకు ఉందా లేదా తెలియదు. ఐఎమ్ టూ ఫ్రాంక్, ఐఎమ్ టూ ఓపెన్ అండ్ ఐ డోంట్ లై మచ్. సో ఇట్ విల్ బీ అ ప్రాబ్లమ్ టు మీ టు బీ ఎ పొలిటికల్ పొజిషన్లో కాదు.
బట్ యా బికాస్ ఇస్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఇన్ మీ. ఐ డోంట్ నో మేబీ ఫ్యూచర్లో నేను ఎప్పుడైనా, ఇప్పుడు కాదు, ఐ హ్యావ్ టైమ్, మోర్ టైం, ఎప్పుడైనా ఫ్యూచర్లో ఏమైనా చేస్తే ఐ విల్ డెఫినెట్లీ ఆఫర్ సమ్ గుడ్ పొజిషన్ వేర్ నేను చెప్పాను కదా నా మాట చెల్లు ఉండాలి, 10 మందికి హెల్ప్ చేయడానికి నా మాట చెల్లు ఉండాలి. బాధ వచ్చినప్పుడు ఏం చేస్తారు సనా మీరు? బాధ వచ్చినప్పుడు ఆ క్షణంలో బాధపడతాను, అంతే ఏడుస్తాను, మా అంటే ఏడ్చి అంతే, దట్స్ ఇట్. యూ గెట్ ఓవర్ ఇట్. గెట్ ఓవర్ ఇట్, ఇమీడియట్లీ గెట్ ఓవర్. అంటే ఎలా పొందుతారా సొలేస్ లోపల? దేవుడికి వదిలేస్తారా? దేవుడితో చెప్తారా ఇలా బాధగా ఉందని? యా అఫ్ కోర్స్, అంటే నాలో నేను మాట్లాడుకుంటాను. వై ఇస్ దిస్ హ్యాపెనింగ్ టు మీ? ఇస్ ఇట్ ఎందుకు నాకు జరిగిందా ఇది? ఓ మేబీ గాడ్ హ్యాస్ చూస్ మీ టు గో త్రూ దిస్. ఈ క్షణం ఇలా అవ్వాలని రాసి పెట్టుంది. మేబీ నేను ఏదైనా తప్పు చేశానంటే నేను చేయలేదు, మేబీ నువ్వు భరిస్తానని ఇచ్చారేమో. అంటే అది చిన్న పెద్ద ప్రాబ్లమ్స్, టు బీ ఫ్రాంక్, అల్హమ్దుల్లా టచ్ కూడా అలాంటివి ఏం లేవు, పెద్ద ఓహో ఆహా ఫీలింగ్స్ ఏం లేవు. ఆ చిన్నవి ఉన్న ఆ మూమెంట్లీ ఆలోచించి ఐ లీవ్ ఇట్ అంతే. ఐ థింక్ అమ్మ విషయంలో యు ఆర్ వెరీ అఫెక్టెడ్. అమ్మ విషయంలో వెరీ బ్యాడ్లీ ఎఫెక్టెడ్. అంటే I couldn't take it. I'm yet to overcome. Almost నాకు తెలిసి 5 years అయింది, బట్ ఐఎమ్ yet to overcome. నువ్వు అమ్మ గుర్తు చేయగానే కళ్ళు నీళ్ళు వచ్చాయి తల్లి. సో సారీ. వాట్ వాజ్ అమ్మ టు యూ? అంటే ఎలాంటి? ఓ షీ వాజ్ ఎవ్రీథింగ్ టు మీ. అంటే అంటే ఇట్స్ నాట్ దట్ అమ్మ నాకు అన్నీ చేసేసింది చూసిందని కాదు. దే వాజ్ సమ్ బాండ్. లైక్ చిన్నప్పటి నుంచి అమ్మ నన్ను పెద్దగా అంటే ఏదో చేయాలి, షీ గేవ్ మీ లాట్ ఆఫ్ ఇండిపెండెన్స్. అది అంటే షీ యూస్ టు నాట్ కేర్ ఫర్ థింగ్స్ మచ్. షీ వాజ్ అ వెరీ బోల్డ్ అండ్ ఇండిపెండెంట్ లైక్. షీ వాజ్ కేర్ నాట్ యాటిట్యూడ్. నాకు అమ్మకి ఆల్వేస్ డిఫరెన్సెస్ ఉండేవి. నాన్నకి వాజ్ వెరీ క్లోజ్, బట్ నాన్న సడన్గా హార్ట్ అటాక్తో హీ పాస్డ్ ఆఫ్. సో నాన్న పోయిందే వన్ ఎఫెక్ట్ నాకు. దాని తర్వాత ఐ బికమ్ వెరీ కాన్షియస్ అబౌట్ మా అమ్మ. 4 yearsలో మా నాన్న పోయిన 4 yearsకి అమ్మ పోయారు. ఆ టైంలో ఐ బికమ్ వెరీ కాన్షియస్. అండ్ నాకు తెలుసు షీ హ్యాడ్ మల్టిపుల్ ఆర్గన్ డిజార్డర్. సో ఎనీ టైమ్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ టు హర్. ఐ వాజ్ మెంటలీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. అండ్ అందరికి ఇంట్లో చెప్పుంచాను మెంటల్గా, అందరికీ ఏం జరిగినా యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ ఇనఫ్. అండ్ నేను లేని టైంలో, బికాజ్ ఐ వాజ్ వెరీ బిజీ వర్కింగ్, ఆ రోజుల్లో ఐ హ్యాడ్ నో టైం, అస్సలు టైం లేదు నాకు. అండ్ ఐ వాజ్ డూయింగ్ అ సీరియల్ ఫర్ అన్వర్ ఇన్ చెన్నై. అటు హైదరాబాద్ చెన్నై తిరుగుతూ ఉన్నాను, నైట్ అండ్ డే ఇక్కడ ఒక సీరియల్, అక్కడ ఐ వాజ్ షఫ్లింగ్ అనమాట. ఆ టైంలో సడన్లీ నేను చెన్నైలో ఉన్నప్పుడు అమ్మిపోయారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను ఉన్నా లేకపోయినా హౌ టు ట్రీట్ హర్, నాట్ టు కీప్ హర్ వెంటిలేషన్లో పెట్టొద్దు, లెట్ హర్ గో పీస్ఫుల్లీ న్యాచురల్లీ, ట్రబుల్ పెట్టొద్దు, ఇవన్నీ చెప్పి ఉంచాను. అండ్ ఆ గ్యాప్లో నేను చాలా క్లోజ్ అయిపోయాను కదా. సో ఆ కాన్షియస్నెస్ వాజ్ హిట్టింగ్ మీ. అమ్మకి ఏం కాకూడదు, అమ్మకి ఏమైనా అయితే నేను దగ్గరలో ఉండాలి, అమ్మకి ఎమర్జెన్సీ అయితే నేను ఇచ్చేయాలి, అమ్మకి అది చేస్తే. అంటే అన్నోయింగ్లీ నేను ఎక్కడికి వెళ్ళినా అమ్మ అని ఆల్వేస్ వాజ్ దేర్. అమ్మ నువ్వు ఇచ్చేయక, అమ్మ నువ్వు అది చేయక అని ఎవ్రీ టైం జాగ్రత్తగా తింటుంది.